Andarki namaskaram. Good evening, ladies and gentlemen. KL University presents Ram Leela Audio Success Meet. Mari Ram Leela Audio Success Meet ki vichchesinatvanti peddalu pramukhulu, the cast and crew of the film, mariyu Ramaduta Creations banner pai abhimananto vichchesinatvanti ento mandi prekshakulu అందరికీ కూడా మా స్వాగతం సుస్వాగతం. అలాగే TV5, TV9 మరియు V6 ఛానల్స్ ద్వారా ఈరోజు ఈ రామలీలా ఆడియో సక్సెస్ మీట్ని ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఇదే మా స్వాగతం సుస్వాగతం. A hearty welcome to one and all. కోనేరు సత్యనారాయణ గారి సమర్పణలో, లంకాల బుచ్చిరెడ్డి గారి సారథ్యంలో, దాసరి కిరణ్ కుమార్ గారు నిర్మాతగా, శ్రీపురం కిరణ్ గారు డైరెక్టర్గా, చిన్ని గారి సంగీత దర్శకత్వంలో, హవీష్, నందిత అండ్ అభిజిత్ జంటగా నటించినటువంటి రామలీలా అతి త్వరలో మన ముందుకు రాబోతోంది. ఈ నెల 6వ తారీఖున ఆడియో రిలీజ్ చాలా ఘనంగా జరిగిందండి. మరి ఆడియో రిలీజ్లో మనం ఈ సినిమా తాలూకు ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము. అయితే రామలీలా అనగానే చాలామంది ప్రేక్షకులు ఈ టైటిల్ వినగానే ఆల్రెడీ హిందీలో వచ్చినటువంటి ఆ మూవీ రీమేక్ ఏమో అనుకునే ఒక చిన్న ఛాన్స్ ఉంది. కానీ ప్రతిసారి ఏ సక్సెస్ మీట్ అయినా, ఆడియో లాంచ్ అయినా ఈ మాట కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ చెప్పారు, ఆ రామలీలకి ఈ రామలీలకి అసలు ఏమాత్రం సంబంధం లేదండి. తెలుగు ప్రేక్షకులకు కావాల్సినటువంటి హంగులన్నిటినీ అమర్చి ఈ రామలీలని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాము. మరి ఈ రామలీలకి దేవుడు ఆశీస్సులు ఉండాలని, మరి బాక్స్ ఆఫీస్లో పాజిటివ్ లీల చూపించాలని అందరం కోరుకుందాము. అండ్ అఫ్ కోర్స్ ద కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరు కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇక టైటిల్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ ఆడియో ఎంతటి సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. మొన్న అతి తక్కువ కాలంలోనే, అంటే ఒక సినిమా ఆడియో లాంచ్ అయిన వెంటనే అది ఎంతమంది నోట్లో మనకు వినిపిస్తుంది అనేదే ఈ ఆడియో లాంచ్ సక్సెస్ మనకు తెలుస్తుంది. సో అలా చాలా తక్కువ కాలంలో భజన భజన అన్న పాట విన్నాము. ఇలా కొన్ని చాలా మెలోడియస్ సాంగ్, చిన్నగారి సంగీత దర్శకత్వంలో వచ్చినటువంటి సాంగ్స్ అందరూ కూడా హమ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఆడియో లాంచ్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినటువంటి మ్యూజిక్ లవర్స్ అందరికీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ, మీడియా వారందరికీ, అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యాన్స్ అండ్ ప్రేక్షకులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఫర్ ది ఎక్సలెంట్ రెస్పాన్స్ యూ హ్యావ్ గివెన్ టు ద మ్యూజిక్. అలాగే ఈ నెల 27న ఈ సినిమా అఫీషియల్గా రిలీజ్ అవుతుందని అనౌన్స్మెంట్ కూడా చేశారు. 300+ థియేటర్స్లో ఏకధాటిగా ఒకేసారి రిలీజ్ అవుతుందండి. ఒక రామలీల అని ఈ సినిమాకి పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ విషయంలో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాసరి కిరణ్ కుమార్ గారు ఆల్రెడీ జీనియస్ అన్న మూవీతో యాజ్ అ ప్రొడ్యూసర్గా మన ముందుకు వచ్చారు. ఆయన పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ విషయానికి వస్తే ఎక్కడ రాజీ పడకుండా, ఎంత ఖర్చైనా సరే, అది అవుట్డోర్ పబ్లిసిటీ కానివ్వండి, టెలివిజన్ పబ్లిసిటీ కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఏదైనా అత్యద్భుతంగా పబ్లిసిటీ చేస్తారు, ప్రమోట్ చేస్తారు. మరి సినిమా రిలీజ్కి ముందు ఇలాంటి ఒక సక్సెస్ మీట్తో మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ సెలబ్రేషన్స్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి కాస్ట్ అండ్ క్రూ, అఫ్ కోర్స్ మరీ ముఖ్యంగా ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ చిన్న గారికి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కాసేపట్లోనే వారు మీ ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. సో వన్స్ అగైన్ a hearty welcome to one and all to this wonderful occasion of రామలీలా ఆడియో సక్సెస్ మీట్. మరి ఏ ఫంక్షన్ అయినా ఒక చక్కని దేవుణ్ణి తలుచుకుంటూ ఒక పాటతో ప్రారంభిస్తాము. ఈరోజు కూడా మన చిన్నారి సునిధి శ్రీనివాసన్ ఇప్పుడు ఒక చక్కని గణపతి వందనతో మన ముందుకు రాబోతోంది. అండ్ షీఈస్ కమింగ్ ఫ్రమ్ భారతీయ విద్యాభవన్ సైనిక్ పురి. అత్యద్భుతంగా డాన్స్ చేస్తుందండి. సో లెట్స్ ఎంజాయ్ హర్ పర్ఫార్మెన్స్ అండ్ నో సమ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ రామలీలా. సో క్యాన్ వీ హ్యావ్ సునిధి ఆన్ స్టేజ్ ప్లీజ్. महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि.
महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शातं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिमन्दिर मन्दिर 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 సో మచ్ సునిధి. సో ఇలా వినాయకుడిని తలుచుకుంటూ ఇవాల్టి మన రామలీల ఆడియో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మరి నెక్స్ట్ ఇంకా మాట్లాడే ముందు మనం మాట్లాడుకోవాల్సింది రామదూత క్రియేషన్స్ బ్యానర్లో వచ్చినటువంటి ప్రొడక్షన్ నంబర్ 1 అండ్ దట్ ఈస్ జీనియస్. దాసరి కిరణ్ గారు నిర్మాతగా జీనియస్ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక ఎంటర్టైనింగ్ మూవీతో పాటు ఒక మెసేజ్ని కూడా అందించాలన్న ఉద్దేశంతో ఆ మూవీని మన ముందుకు తీసుకొచ్చారు. ప్రేక్షకులు ఆదరించారు. బాక్స్ ఆఫీస్లో పెద్ద హిట్ సాధించింది. మంచి డబ్బులు వచ్చాయి. దాసరి కిరణ్ గారు అటువంటి ఒక టెక్నికాలిటీతో ఆ స్టాటిస్టిక్స్తో ఇప్పుడు ఈ సినిమాని కూడా అంతే అట్రాక్టివ్గా అంతే ఎంటర్టైనింగ్గా అట్ ద సేమ్ టైం ఒక మంచి సందేశాత్మక మూవీగా మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు అని మనం అందరం ఆశిద్దాము. మరి జీనియస్ మూవీలో కొన్ని పాటలు ఇప్పుడు మనం వినబోతున్నామండి. సందీప్ డాన్స్ గ్రూప్ వారు ఈ జీనియస్ మూవీలో నుంచి కొన్ని పాటల మెడ్లీని ఇప్పుడు మన ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. మరొకసారి ఈరోజు మా ఈ ఆడియో సక్సెస్ మీట్ని ప్రత్యక్ష ప్రసారం చూపిస్తున్నటువంటి TV5, TV9, V6 ఛానల్స్ వారికి మా కృతజ్ఞతలు. సో లెట్స్ వెల్కమ్ సందీప్ డాన్స్ గ్రూప్ విత్ జీనియస్ ఫిల్మ్ మూవీస్. చేతుల్లో రాయి ఏదైనా యూజ్ అవుతీరా, మనసుంటే ఈ మట్టైనా కానీ మనకెప్పుడో హెల్ప్ అవుతీరా. మనిషి వేస్టుగా పుట్టామంటూ నువ్వలా ఫీల్ అయిపోమాకురా, ఏదో చేసే చావాలంటూ అరే ఫిక్స్ అయితే తప్పిందిరా. ఏందిరవై ఏందో ఇసుతాము అట్టగా ఎయ్యరవై ఏసే ఎవడంటూ నీకింకా. ఏందిరవై ఏందో ఇసుతాము అట్టగా ఎయ్యరవై ఏసే ఎవడంటూ నీకింకా. చిరిగిన నోటు చేతుల్లో రాయి ఏదైనా యూజ్ అవుతీరా, మనసుంటే ఈ మట్టైనా కానీ మనకెప్పుడో హెల్ప్ అవుతీరా. మనిషి వేస్టుగా పుట్టామంటూ నువ్వులా ఫీల్ అయిపోమాకురా, ఏదో చేసే చావాలంటూ అరే ఫిక్స్ అయితే తప్పేందిరా. ఏందిరవై ఏందో ఇసుతాము అట్టగా ఎయ్యరవై ఏసే ఎవడంటూ నీకింకా. ఏందిరవై ఏందో ఇసుతాము అట్టగా ఎయ్యరవై ఏసే ఎవడంటూ నీకింకా.
గారు మీరు ట్రైలర్స్లో చెప్తున్న డైలాగ్స్ ఎంత కూల్గా చెప్తున్నారో, ఎంత ఈజీగా చెప్తున్నారో. ఎక్కడ చూసినా ఈ ట్రైలర్సే కనిపిస్తున్నాయి, రామలీల ట్రైలర్స్. ఎక్కడ చూసినా కూడా రామలీల ట్రైలర్సే కనిపిస్తున్నాయి. ఏ సైట్లో అయినా లేకపోతే ఇఫ్ యూ జస్ట్ గూగుల్ ఇన్ అక్కడ కనిపించేస్తున్నాయి. అందులో ఒక డైలాగ్ అంటే మొత్తం నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, బట్ ఐఎమ్ షూర్ రాముడు కింద హనుమంతుడు ఉంటారు. అమ్మ మీరు చెప్తేనే కరెక్ట్, మీ దాకా రానా, లేకపోతే మీరే స్టేజ్ పైకి వచ్చి చెప్తారా? సరే నేనే వస్తాను మీ దాకా. హవీష్ గారు ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తారండి. అఫ్ కోర్స్ అది మనం అందరం విన్నాము. వన్స్ అగైన్ హవీష్ గారి నోట మళ్ళీ విందాము. హవీష్ గారు ఒక్కసారి ఆ డైలాగ్ ఎంత కూల్గా అక్కడ చెప్పారు అంతే కూల్గా చెప్పాలి. మీకు యాక్షన్ చెప్పడానికి డైరెక్టర్ గారు కావాలా? డైరెక్టర్ గారు ఎక్కడున్నారు? డైరెక్టర్ గారు ఉండాలి, గోపాల్ రెడ్డి గారు ఉండాలి, నందిత ఉండాలి, డైలాగ్ రైటర్ విసు గారు ఉండాలి. చెప్పమంటే ఇప్పుడు డైలాగ్ ఎక్కడ గుర్తు వస్తుందండి? అప్పుడంటే ఏదో బట్టి కొట్టి చెప్తాం. ఒక్క నిమిషం, విసు గారు మీకు ప్రాంప్టింగ్ ఇస్తారు. విసు గారు మీరు కూడా రండి సార్ ప్లీజ్. అది సార్, ఐ లవ్ యువర్ స్పిరిట్. అసలు ఒక స్ప్రింగ్ లాగా ఇలా వచ్చేసారు. ఒకసారి చప్పట్లు ఫర్ మిస్టర్ విసు, ద డైలాగ్ రైటర్ ఆఫ్ దిస్ మూవీ. విసు గారు, హవీష్ గారికి ఒక చిన్న హెల్ప్. అంటే సడన్గా పాపం చాలా డైలాగ్స్ చెప్పున్నారు, సడన్గా అడిగేసరికి హవీష్ అంటే సినిమాలో 4 హీరోయిన్లు 6 హీరోయిన్ ఇచ్చారు, మరి ఇప్పుడు ఒకళ్ళే ఉండేపాటికి ఎలా చెప్పమంటారు? అందులోనూ పక్కన యాంకర్ ఉంటే అసలే రాదు. నందిత నువ్వు రామ్మా ఇక్కడ. ఏమండి అనదర్ హీరోయిన్ మదాలసా శర్మ. వావ్, ఎవరు కావాలి చెప్పండి? 2 హీరోయిన్స్ కావాలి అంటే 2 వచ్చేస్తారు. పాపం నందిత ఈజ్ రెడీ హియర్ ఆల్రెడీ. ఎందుకు లేండి, పర్వాలేదు, మీరున్నారుగా, మీకు చెప్పేస్తా. బా, మొత్తం అంతా స్టోరీ అయ్యాక మీరు ఉన్నారు కదా అన్నారు. ఓన్లేండి, ఆఫ్టర్ హీరోయిన్సే కదా. యా హవీష్ గారు, ఒక్కసారి గట్టిగా మనం అందరం కొంచెం అరుస్తే, కొంచెం కేకలేస్తే అప్పుడు డైలాగ్ వస్తుంది. ఎవరు అందరూ అలా చూస్తూ కూర్చుండిపోయారు. ఓ అది డైరెక్టర్ గారు, ఇప్పుడు అసలైన కళ వచ్చింది. రాముడు కాళ్ళ కింద కూర్చున్నాడు కదా అని హనుమంతుడిని తక్కువ అంచనా బ్రో. ఆ కోత లేకపోతే రాముడికి సీత దొరికేదే కాదు. ఏది ఒక్కసారి వినిపించాలి. కాదండి, వినిపించలేదు. ఇది సినిమాలో నాకు తెలిసి 1% ఏమోనండి, 1% డైలాగ్ ఏమో. అంటే బాగుండే డైలాగ్ 100% ఉంటే ఈ డైలాగ్ వాల్యూ 1%. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది విసు గారు ఎంత బాగా, ఎంత ఎక్సలెంట్ గా రాశారనేది. 27th కి చూడబోతున్నాము. నేను నిజంగా చెప్తున్నా, ఈ డైలాగ్ మీరు మొత్తం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడే చెప్పేకండి. సక్సెస్ మీట్ లో ఓన్లీ ఒక డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. అంటే మీరు ఆ డైలాగ్ కే పడిపోయారంటే మరి ఈ సినిమాలో చాలా ఉన్నాయి. ఇంకో డైలాగ్ విందాం. చెప్పను. మదాలసా శర్మ, క్యాన్ వి హ్యావ్ యూ ఆన్ స్టేజ్? మదాలసా ముద్దుగా ఏమని పిలవమంటారు సార్? ఒక చిన్న మ్యాడ్స్ అని పిలుస్తారేమో. మ్యాడ్స్ ఇస్ నాట్ మ్యాడ్, షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. హాయ్ మ్యాడ్స్. ఇంకా అందరూ మ్యాడ్స్ అనే పిలవడం మొదలు పెట్టారు కాబట్టి అలా కాకుండా ఓకే. తెలుగు थोड़ा Telugu and Hindi. Telugu and Hindi. English is good actually. Okay, what did you actually learn in Telugu? బాగున్నారా అని అమ్మాయి అడుగుతుంటే అలా చూస్తూ ఉండిపోతారేంటండి? బాగున్నారా అంటే వాళ్ళందరికీ నా అరుపులు అలా. They are all used to my yelling and shouting, so you know. So you might as well yell at them then first, then before yeah, I did that in Telugu. మీరు కూడా కొంచెం yell చేసి మాట్లాడండి, కొంచెం గట్టిగా. Why don't you ask them in a little louder pitch? బాగున్నారా guys? Guys ఏంటి, girls ఏం చేశారు పాపం? Girls, ladies, guys and girls, everybody, all the beautiful people sitting here. Woo, that's the way to go. So Madalasa Sharma, is it? Yeah, Madalasa. Okay, what does it mean? Madalasa, wow. Well, it's a Hindu mythological name, you know. Saraswati goddess ka dusra naam Madalasa kaha jata tha. Wow. So that's what my name means. It's totally Hindu mythology. Wow, totally yeah. Hindu mythology. Yes, it is. But mod Madalasa, is it? Yeah, so this is the 21st generation Madalasa. So there has to be some difference than back and now. So what can I call you? I mean, what are, you know, your unit Memel and cast and crew calling Everybody you? Everybody calls me Madalasa, but my nickname is Mithi, so I am also addressed as Mithi. Okay, so Mithi bol. So Mithi, share your experiences with us working in the film, and what do you think about today's audio? Our music director Chinna Garu.
I'm so sorry I couldn't make it for the audio function. I was shooting in Bombay, but I'm very happy that I'm here for the audio success meet. And the song which I'm doing in this film is called Bhajan Bhajan. And I think it's a foot tapping number. It's like when you listen to that song once, you can't control yourself from just dancing on it, you know. It's a very beautifully picturized song. Johnny Master has picturized it very well, and it has a beautiful choreography, and Gopal sir has choreographed it again so well. And it's my honor to have been working with all these beautiful people here. Gopal sir, you've been amazing. And Harish and me, we are dancing this crazy freak out dance in this song, and you will see so many colors, so many different dance styles. Especially Harish and I, we worked really hard on this song. We've been practicing, we've been rehearsing, and then you can see what you finally see on the screen today. Wow, wow. So Mithi, can we expect a step from you today because we're celebrating the success of audio? Okay, Havish will do it with me, then I do it with అయ్య బాబాయ్ అందరు కలిపి హవిషే టార్గెట్. ఎందుకంటే ఈ రోజు కృష్ణుడు మీరే, రాధలు ఎక్కువ అయిపోయారు, కృష్ణుడు ఒక్కడే ఉన్నాడు, అంతేనా? It's a very good song though. I mean, I'm sure when the song plays, everybody here is going to stand up and dance. So it's not just me. ఓకే, సో ముందు పాట విందాము. పాటపై డాన్స్ చేయడానికి సందీప్ ట్రూప్ వస్తున్నారు. ఆ తర్వాత మదాలసా ఇస్ గోయింగ్ టు come and shake her leg with Havish. Thank you so much. Thank you Mithi, so thank you so much for being on stage. Please be seated. ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే ఏదో జారే జారే ఆనందం మేరై పారే గుండెల్లో స్వర్గాలే దూరే దూరే హోలీ రంగుల్ సే నీలంతా మెరిసే దీవాలి పొంగల్ సే నా దిల్లంతా మురిసే నా శ్వాసలో ఏదో నా ఆశలో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్ కాదల్ సే ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే చూస్తూనే ప్రతి వేకువ మరిచానే నీ నవ్వుల్లో వెన్నెల మరిచానే నిన్నే చూస్తూనే నా ఆకలి మరిచానే నీ ఊహల్లో నన్నే విడిచానే ఓ ప్రియ పూలల్లో గాలుల్లో సాయంత్రం వేళల్లో తొలిగా దాచానే ప్రాణంలో ధ్యానంలో రోజంతా మౌనంలో నిన్నే ఏమైందో ఎగిరే ఎగిరే మనసేమో పైకెగిరే రెప్పల్లో స్వప్నాలే చేరే చేరే గూగుల్లోకెళ్తున్నా నీ రూపానే
చేరే హాయేదో సారే సారే ఆనందం ఏలే పారే గుండెల్లో స్వర్గాలే దూరే దూరే హోలీ రంగుల సే నీలంతా మెరిసే దీవాలి పొంగల్ సే నా దిల్లంతా మురిసే నా శ్వాసల్లో ఏదో నా ఆశల్లో ఏదో ఆరాటం పొంగింది ఇష్క్ కాదసే చెక్ చెక్ సందీప్ డాన్స్ గ్రూప్. సో ఇలా ఏమైందో ఎగిరే ఎగిరే అన్న పాట విన్నామండి. చిన్నా గారి సంగీత దర్శకత్వంలో మొదటి పాట ఆల్రెడీ మనం అందరం వింటూ ఉన్నాం గత కొన్ని రోజులుగా. మళ్ళీ ఈరోజు డాన్స్ కూడా చూసాము. సో దాట్ వాజ్ అ వండర్ఫుల్ ట్యూన్ సార్. ఇట్స్ నైస్ హమ్మింగ్ మెలోడీ. వెల్ ఇంకా కొన్ని పాటలు కూడా వినబోతున్నాం. కానీ అంతకన్నా ముందు ఈ రోజు ఈ ఆడియో సక్సెస్ మీట్కి కారణం మన మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా గారు. సో ఇలా చిన్నా గారికి, లిరిక్ రైటర్స్ అందరికీ, అలాగే కొంతమంది టెక్నీషియన్స్కి కూడా ఈ రోజు షీల్డ్స్ని ప్రజెంట్ చేయబోతున్నాము టు సెలబ్రేట్ ది సక్సెస్ అండ్ టు అక్నాలెడ్జ్ దేర్ సర్వీస్. మరి ముందుగా ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయన ఏం చేసినా కాన్ఫిడెంట్గా అడుగు పెడతారండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫీల్డ్లో ఒక గాడ్ ఫాదర్ అనేది తప్పకుండా ఉంటారు. కానీ ఏ గాడ్ ఫాదర్ లేకుండా ఆయనంతటా ఆయనే స్వయం కృషితో ఏదో ఒకటి చెయ్యాలి అన్న పట్టుదలతో ఆయన నిర్మాతగా ఈ రంగంలో అడుగుపెట్టారు. చాలామంది వారిని సపోర్ట్ చేశారు. బికాజ్ మంచి మనిషి, మంచి మనసున్న మంచి మనిషి కాబట్టి. ఒక రియల్ ఎస్టేట్ రంగం అయినా, ఎటువంటి బిజినెస్ అయినా ఆయనలో డెఫినెట్గా ఒక ప్యాషన్ ఉంటుంది. అదే ప్యాషన్తో నిర్మాతగా ప్రొడక్షన్ నంబర్ 1 జీనియస్తో ఆయన అడుగుపెట్టారు. అండ్ ఆ ప్యాషన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు రామలీల సినిమాని మనకు ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారు. సాధారణంగా వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒకసారి గట్టిగా చప్పళ్లతో వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము. వెల్కమ్ ఆన్ స్టేజ్. మరి కిరణ్ గారు వచ్చినప్పటి నుంచి అంటే టీజర్ లాంచ్ను కలుసుకున్నాము సార్. అప్పుడు కూడా చెప్పారు ఈ సినిమాకి కారకులు అంటే ముందు పెద్ద మనిషిలాగా, పెద్ద అండలాగా ఇద్దరు ఆల్వేస్ నిలబడి ఉంటారు. అండ్ దట్ ఈస్ కోనేరు సత్యనారాయణ గారు, అ వెరీ సక్సెస్ఫుల్ అకాడమిషియన్. అలాగే ఈ సినిమాకి వన్ ఆఫ్ ద పిల్లర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు వారు రావడం, నిజంగా వారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కేఎల్ యూనివర్సిటీ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. కోనేరు సత్యనారాయణ గారికి బొకే అందజేయవలసిందిగా దాసరి కిరణ్ గారిని కోరుతున్నాము. లంకాల బుచ్చిరెడ్డి గారి సారథ్యంలో అన్నది మనం చూసాము. మరి వారు కూడా చాలా ఆత్మీయులు. దాసరి కిరణ్ గారికి చాలా కావాల్సినటువంటి వ్యక్తి. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బుచ్చిరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. మరి ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పరుచూరి బ్రదర్స్లో ఒకరు. తన కలం బలంతో ఎన్నో సినిమాల్ని నిలబెట్టారు. ఎంతో మంది హీరోలకి మంచి లైఫ్ ఇచ్చారు. అటువంటి పవర్ఫుల్ డైలాగ్స్, అటువంటి పవర్ఫుల్ స్క్రీన్ ప్లే అందించినటువంటి వ్యక్తి పరుచూరి గోపాలకృష్ణ గారికి గట్టిగా చప్పళ్లతో ఒకసారి స్వాగతం పలకాలండి. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ ఆన్ స్టేజ్. డైలాగ్ రైటర్ విసు గారు, ఇందాకే మరి కిరణ్లు కలిసిపోతే నిజంగా ఎటువంటి తేజం వస్తుందో సినిమా మనం రిలీజ్ అయ్యాక చూడబోతున్నాము. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్ శ్రీపురం కిరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎంతో మంది అద్భుతమైన టెక్నీషియన్స్కి ఆయన లైఫ్ ఇచ్చారు. ఎంతో మంది అగ్ర హీరోలతో ఆయన వర్క్ చేశారు. న్యూ కమర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదండి, ఆయనతో పాటు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. గొప్ప మనసున్నటువంటి ఒక టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
Can we also ఆయనకే షీల్డ్ ఇవ్వబోతున్నాం సార్, అందుకే లాస్ట్లో పిలుద్దాం. కథానాయకుడు హీరో ఎటువంటి లీల చూపించబోతున్నాడు ఈ సినిమాలో మనం చూడాల్సిందే. మరి హవీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆఫ్టర్ నోవెలా, ఆఫ్టర్ జీనియస్, కమింగ్ బిఫోర్ యూ హవీష్ ఓన్లీ ఇన్ రామలీలా. సో వెల్కమ్ హవీష్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. కెన్ వీ ఆల్సో హ్యావ్ బ్యూటిఫుల్ నందిత అండ్ మదాల శర్మ ఆన్ స్టేజ్ ప్లీజ్. నందిత గారు మనందరికీ పరిచితులే. నీకు నాకు డాష్ డాష్ ఎప్పుడైతే అన్నారో ఇంకా అక్కడి నుంచి లవర్స్, ఆ తర్వాత ప్రేమ కథ చిత్రం, ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చినటువంటి హీరోయిన్ నందిత, వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే భజన భజన రామ్ భజన చేయడానికి మా మిట్టి వచ్చేసింది ఆన్ స్టేజ్. ఇప్పుడు పెద్దలందరినీ స్టేజ్ మీద ఎందుకు ఇన్వైట్ చేశాము అంటే షీల్డ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి. మరీ ముఖ్యంగా ఈరోజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముత్యాల రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మల్టీ డైమెన్షన్స్ వాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ సత్యారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యూజిక్ కంపోజ్ చేయడం ఎంత ఛాలెంజింగో, లిరిక్స్ రాయడం కూడా అంతే కష్టం అండి. మరి ఈరోజు ముందుగా మనం షీల్డ్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. మరి దానికి లిరిక్ రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రామాంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. లిరిక్ రైటర్ రామాంజనేయులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఈ ఆడియో సక్సెస్కి కారణమైనటువంటి మన మ్యూజిక్ డైరెక్టర్, ఆడియో లాంచ్లో ఆల్రెడీ చోటకే నాయుడు గారు చెప్పారు, ఆయన ఏ సినిమాలో అయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా స్ట్రాంగ్గా ఇస్తారు. అంతే స్ట్రాంగ్గా, అంతే టెరిఫిక్గా ఈ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. లేడీస్ అండ్ జెంట్మెన్, ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ ద మ్యాన్ బిహైండ్ రామలీలా ఆడియో, చిన్న గారు. మరి ముందుగా ప్రొడ్యూసర్ శ్రీ దాసరి కిరణ్ గారిని, అలాగే కోనేరు సత్యనారాయణ గారిని, అలాగే పర్చూరి గోపాలకృష్ణ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను షీల్డ్ ప్రజెంట్ చేయవలసిందిగా. ముందుగా లిరిక్ రైటర్ రామాంజనేయులు గారికి షీల్డ్ ప్రజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. కెన్ వీ హ్యావ్ ద షీల్డ్ ప్లీజ్? నీకోసం చేస్తున్నా ప్రేమ భజన, నువ్వు కాదంటే మిగిలేది సెక్క భజన. మరి లిరిక్స్ అందించినటువంటి రామాంజనేయులు గారిని ముందుగా ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. హలో, అందరికీ నమస్కారం అండి. ఓకే సార్, ఈరోజు వచ్చేసి మా సినిమాలో సాంగ్స్ మొత్తం కూడా చాలా బాగున్నాయని చెప్పి మీరు అందరూ చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా మా సినిమాను కూడా సూపర్ హిట్ చేస్తానని కోరుకుంటూ విధంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. షీల్డ్ ప్రజెంట్ చేయవలసిందిగా మా అతిథుల్ని కోరుతున్నాము. పర్చూరి గోపాలకృష్ణ గారికి, అలాగే కోనేరు సత్యనారాయణ గారు, అలాగే దాసరి కిరణ్ గారు కలిసి షీల్డ్ అందజేస్తున్నారు. ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ చిన్న గారు. రంగులు రాండే భజన 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 రామ భజన, భజన 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 ప్రేమ భజన. నేనే నీకు మంచి పోండే భజన 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 రామ భజన, భజన 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 ప్రేమ భజన. నీ సోకులు సింగరేణి తప్పేస్తా నీ
చిడత భజన 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 రామ భజన 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 ప్రేమ భజన 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 రామ భజన 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 ప్రేమ భజన. మరి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చిన్నా గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దవారందరికీ నమస్కారం. ఈ ఆడియోని ఇంత సక్సెస్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీడియా వారికి, ప్రెస్ వారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా టీం, ఎంటైర్ టీం, మా డైరెక్టర్ గారికి, మా హీరో గారికి, మా హీరోయిన్ గారికి అందరికీ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఎస్ గోపాల్ రెడ్డి గారికి షీల్డ్ అందజేయవలసిందిగా యూనిట్ మెంబర్స్ అందరినీ కోరుతున్నాము. సో చాలా ఫంక్షన్స్లో చెప్పడం ఏంటంటే అందరు కూడా ఈజ్ ద హీరో ఆఫ్ ది ఫిల్మ్ అని కూడా చెప్పారు. ఎందుకంటే అన్ని బాధ్యతలు తన భుజాన వేసుకొని ముందుకు వెళ్ళారు. తన సొంత ఫిల్మ్గా భావించి ఈ సినిమాలో వర్క్ చేయడం జరిగింది గోపాల్ రెడ్డి గారు. యాజ్ యూజువల్ ప్రతి సినిమాలో కూడా వారు చేసిందే. సార్ మీరు చాలా మౌనంగా ఉంటారు అన్నది అందరికీ తెలుసు. మౌనంగానే ముందుకు వెళ్తారన్న మాట కూడా చెప్పారు. ఈరోజు ఇంకొకసారి సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ 1 word ఫ్రమ్ యూ సార్. రామలీల ఎంటైర్ టీమ్, మా ఫ్యామిలీ, ద బెస్ట్ విషెస్. పర్టికులర్లీ మ్యూజిక్ డైరెక్టర్ చిన్న, he did a wonderful music. Congratulations. First picture మన కిరణ్ ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు పర్చూరి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. శిల్ప మాట్లాడతా దాసరి కిరణ్కి గాడ్ ఫాదర్ లేరంది. చాలా తప్పు మాట్లాడాము మనం. అది గాడే ఆయనకి ఫాదర్, గాడే ఆయన ఫాదర్. ఆయన బ్యానరే గాడ్, రామదూత. అంచేత భగవంతుడే అతన్ని నడిపిస్తాడు. మొట్టమొదటి సినిమా జీనియస్ మేము రాసినప్పుడు నాకు తెలిసి ఆ సినిమా కనుక ఓవర్ కాస్ట్ అయి ఉండకపోతే అది సూపర్ హిట్ ఫిల్మ్, రూపాయికి రూపాయి మిగిలే సినిమా అది. కాకపోతే అది ఎక్కువ ఖర్చు అయిపోవడంతో బ్యాలెన్స్ అయిపోయింది. కానీ ఇది చక్కగా 38 రోజుల్లో మా కిరణ్ తీశాడని తెలిసింది. అలాగే తీయాలండి. పాత రోజుల్లో ఎవరో నమ్మలేని నిజం ఏంటంటే, నా దేశం 19 రోజులు ఎన్టీ రామారావు యాక్ట్ చేశాడు, 2 రోజులు విలన్ ట్రాక్, 21 రోజుల్లో సినిమా పూర్తయింది, 100 రోజుల షీల్డ్ మా ఇంట్లో ఉంది. మళ్ళీ అలా సినిమాలు తీసే రోజులు రావాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకు 150 రోజులు, 200 రోజులు, 300 రోజులు తీసి అన్నెన్ని కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు రాలేదని బాధపడి, ఎందుకంటే చిన్న సినిమాలండి. ఇప్పుడు మా మరో మలుపు కానీ, ఈ చరిత్ర వేసారు, అవన్నీ 5 లక్షలు 6 లక్షలు. మరి మా చలిచీమలు అయితే 1,80,000 అండి. 18 మంది నిర్మాతలు, 18 పదులు, 1,80,000తో తీస్తే ఒకరోజు బేటాలు అవి 100 రోజులు ఆడి చూపించింది అది. అంటే అప్పుడు ఏ నిర్మాతకైనా ధైర్యం వస్తుందండి. అంటే తను అనుకున్న దానిలో కనుక అది తీయగలిగితే ఒక అద్భుతం వస్తుంది. కోనేరు సత్యనారాయణ గారు జెంటిల్మన్ ఈజ్ ఈక్వల్ టు అని నిఘంటువులు ఎదిగితే కోనేరు సత్యనారాయణ రాసేయచ్చండి. అంటే పెద్ద మనిషి అని తెలుగులో కనపడుతుంది మీకు. పెద్ద మనిషి అంటే ఆయనే. అంటే ఒక అంత యూనివర్సిటీ నడుపుతూ అంతమంది విద్యార్థులకి ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ చూపిస్తున్నారు. కాబట్టి ఆయన ఇండస్ట్రీలో వచ్చినా కూడా అంత పెద్దరికంతో, ఆ చిరునవ్వుతో, అంత సహనంతో ఉంటారు ఆయన. అలాగే మా హవిష్ మొట్టమొదటి సినిమా జీనియస్లో చాలా అద్భుతంగా చేశాడు అతను. ఆ పెర్ఫార్మెన్స్, పైగా అతను గొప్ప ఎసెట్ ఏంటంటేనండి, బ్యూటిఫుల్ వాయిస్, అద్భుతమైన వాయిస్. ఆ వాయిస్కి సరిపడా కనుక
కమ్యూనిస్ట్ ఓరియంటెడ్ డైలాగులు సినిమా ఏదన్నా పడితే అతనికి ఈనాడు లాగా అలాంటిది పడిందంటే ఇక దొరకడండి ఎవరికి. ఎందుకంటే అతని వాయిస్లో ఉన్న అందం ప్రేమ డైలాగులు చెప్తే తెలియదు ఆ గొంతుది, ఆ డైలాగే చెప్పాలి అతను. కనురెప్ప కిందికి దిగితే వినయం, పైకి లేస్తే విప్లవం, రెప్పపాటు దూరంలో దోపిడీ జరిగిపోతుంది అలా అన్నాడు అనుకోండి, ఓ అంటారండి ఒకసారి. ఎందుకంటే ఆ వాయిస్కి సరిపోయేది. ఈ అమ్మాయి నందిత ప్రేమ కథా చిత్రంలో భయపెట్టింది పాపం అందరినీ. ఆడ సప్తగిరి గాడికి లైఫ్ వచ్చేసింది ఈ అమ్మాయి భయపెట్టబట్టి. నువ్వు అసలు దెయ్యం అంటే కానీ గుర్తుపట్టే పరిస్థితిలో లేరు. కానీ తేజ నాకు ఈ అమ్మాయి సినిమా నీకు నాకు డాష్ డాష్ ఫస్ట్ హాఫ్ చూపించాడండి. నేనేమో తర్వాత అమెరికా వెళ్ళిపోయా, సెకండ్ హాఫ్ చూడలేదు. చూసి ఉంటే ఇంకొంచెం జాగ్రత్త చేసేవాళ్ళం. ఫస్ట్ ఫిల్మే ఆమె చాలా పెద్ద హిట్ అయ్యేది. ఆమె ముఖంలోనే విజయం ఉందండి, ఆమె ఫేస్లోనే ఆ చిరునవ్వులోనే సక్సెస్ ఉంది. అందుకని ఆమె మరి మా శ్రీపురం కిరణ్ దర్శకుడుగా చివరిలో నీ దగ్గరికి వస్తా. మా శ్రీపురం కిరణ్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. అతను ఎంత ఛాలెంజ్ చేసుకున్నాడు అంటే, ఒక అర్జునుడు నా ధనుస్సును బయటపడేయమని ఆయన చంపేస్తానని మానసిక ప్రతిజ్ఞ చేసుకున్నట్టుగా నేను డైరెక్టర్ అయితే తప్ప మద్రాసు రానని ఒట్టేసేసుకున్నాడండి అతను. ఇప్పుడు ఆ పుణ్యం దాసరి కిరణ్ కుమార్ కట్టించుకుని వాళ్ళ ఆవిడ దగ్గరికి చక్కగా మద్రాసు వెళ్ళి రావడానికి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఓహో డైరెక్టర్ అయితే కానీ ఆల్కహాల్ ముట్టుకుని అన్నాడు. ఆల్కహాల్ ముట్టుకుంటే వద్దు అసలు, దాని జోలికి వెళ్ళొద్దు బ్రదర్, పతనానికి మొదటి మెట్టు అదే. కాబట్టి పోతే మా విసు చిన్ని కృష్ణ దగ్గర నుంచి మాకు బాగా పరిచయస్తుడు. అద్భుతంగా అతని హార్ట్ లాగా ఉండేవాడు. అతనిలో ఉన్న స్పిరిటు, ఆ మాటలు అతను చెప్తూ అవన్నీ కూడా ఇవాళ ఇందాక హవిష్ చెప్పిన డైలాగ్ ఉంది, ఆంజనేయుడు రాముడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు కదా అని తక్కువ అంచనా బాకండి, కోతులే సీతాదేవిని తీసుకొచ్చినాయి అని. అతనే ఆంజనేయుడు, అతనే ఆంజనేయుడు అండి. అంటే ఎంత అందంగా అనుభవించలేదే డైలాగ్ రాయలేమండి, ఆ జీవితంలో మనం అనుభవించాలి. అట్లాగే గాడే ఫాదర్ అని కిరణ్ని అంటానికి కూడా అతని భార్య ప్రసవంలో ఎంత ప్రమాదం వచ్చిందో, అంటే ఇంకెవ్వరి భార్య అయినా బతుకుండేది కదండి, కిరణ్ భార్య కాబట్టే బతికింది. ఎందుకంటే భగవంతుడికి అతని మీద ఉన్నటువంటి ఆ విశ్వాసం, ఆ బతికించడం, అంటే పోయే ప్రాణాన్ని తీసుకురాగలటం అంత తేలిక కాదండి. సో అలా కిరణ్ ఇందులో నిర్మాతగా ఉండి, మా బుచ్చిరెడ్డి గారు ఉండి, విసు డైలాగులు ఎంత పవర్ఫుల్గా రాసి ఉంటాడో. ఎందుకంటే జీనియస్లో మా పక్కన ఉండేవాడు, ఆ చిన్ని కృష్ణ గారు మేము రాసిన ఇంద్ర వీటన్నింటిలో మా పక్కన ఉన్నాడు. వి నో ది పవర్ ఆఫ్ హిస్ పెన్. మా రచయితల సంఘంలో ఆ పవర్ ఏంటో రేపు ఈ సినిమాలో నేను అదే అన్నా. రాముడు అన్నారు కృష్ణుడిలాగా శంఖం ఊతున్నాడు ఏంటని అంటే నవ్వుతా కిరణ్ అన్నాడు, రాముడు అతనే కృష్ణుడు అతనే అని. మరి రావణాసుడు కూడా అతనేనా అన్న. ఏమో సినిమా చూస్తే కానీ తెలియదు ఎన్ని రూపాలు మరి హవిష్కి ఇచ్చారో. ఏమైనా హవిష్, ఈ సినిమా అద్భుతంగా ఆడాలి, నవరసాలతో కూడింది. ఆడితే వెంటనే నీకు మంచి కథ ఉంది నా దగ్గర, కమ్యూనిస్ట్ ఓరియంటెడ్గా నువ్వు డైలాగులు చెప్పి జనాన్ని ఇలా చప్పట్లు థియేటర్ అంతా మారుమోగిపోయేలాగా అలా చెప్పాలి. ఆ గొంతే నాకు హాంట్ చేస్తూ ఉంటుందండి ఎప్పుడూను. అందుకని నువ్వు అలా చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, అలా చేసి ఎంతో అభివృద్ధిలోకి రావాలి. మరి ఎస్ గోపాల్ రెడ్డి అంటే నా సర్పయాగం నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు నా కెమెరామెన్ ఆయనే. ఏంటి గోపాలకృష్ణ 1950s లాగా తీస్తున్నామని భయపెట్టేవాడు. ఏదోలేవా అతను అప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్స్లు ఉండేవాడంటే పక్క సినిమా క్షణక్షణం చేస్తూ ఉండేవాడండి. రామ్ గోపాల్ వర్మతో తీస్తా నన్ను ఎందుకే ఇబ్బంది పెడతావు, అతని స్కూల్ వేరు నా స్కూల్ వేరు, ఆయన కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నాడు, నేనేమో మా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నాను, నన్ను వదిలేపోయాను. కానీ అతని హృదయం ఎంత గొప్పదంటే సినిమా హిట్ అయింది, సర్పయాగం సూపర్ హిట్ అయింది, వెంటనే మా ఇంటికి వచ్చి నా సినిమా డైరెక్ట్ చేసి పెట్టవా అని అడిగాడు. అది అతని సంస్కారం. అంతేకాదు చాలా అద్భుతమైన మనిషి అండి.
ఆ సర్పయాగం తీసేప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాట్ లైట్ కావాలి, సెకండ్ హాఫ్ అంతా మూడీ లైట్ కావాలంటే ఎందుకు అన్నాడు. కారణం చెప్పగానే ఇప్పుడైనా మీరు చూస్తే ఫస్ట్ హాఫ్ లైటింగ్కి సెకండ్ హాఫ్ లైటింగ్కి సంబంధం ఉండదండి. నేను ఒక షాట్ అడిగా, ఈయన డాక్టరు హత్య చేసి వచ్చాడు, అటు ఉండి ఇటు తిరిగి చేతులు ఇలా అనుకుంటాడా స్కై కనపడాలంటే, ఒక గంట తర్వాత తీస్తాను ఈ షాట్ అన్నాడు. గంట తర్వాత ఏంటి, ఊరుకో నా తర్వాత తీస్తాను. చూస్తే ఆ బ్లూ స్కై అప్పుడుకి వచ్చిందండి. అంటే డాక్టరు బ్లూ గుర్తుంటుంది ఎప్పుడు కూడా ప్లస్లో. ఎంత ఆలోచన ఉన్న కెమెరామెన్ అర్థం చేసుకోండి. అటు తిరిగి శోభన్ బాబు గారు చేతులు చూసుకుంటారంటే థియేటర్లో క్లాప్స్ వచ్చినాయండి, సైలెంట్ షాట్. సో అంత గ్రేట్ పర్సనాలిటీ. అతను నిర్మాత కష్టం తెలిసినాడు. డైరెక్టర్, మాకు డైరెక్టర్, ఆటోగ్రాఫీ డైరెక్టర్ అతను చాలా సర్పయాగం అప్పుడు ప్రతి నిమిషం సీన్ చెప్పగానే ఇది అని డిస్కషన్ పెట్టేవాడు. అట్లాంటి వాళ్ళే కావాలండి. అలా డిస్కస్ చేస్తేనే మనం గొప్పగా వస్తుంది. సో అలా ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఇక్కడ కలిగినటువంటి చిన్నా గారు, మరి వాళ్ళ మ్యూజిక్. చిన్నా గారు మన కాంబినేషను సూపర్ హిట్. ఎవడైతే నాకేంటి, మీరు తర్వాత ఇక్కడ మిమ్మల్ని కలిసా, అదే ఆశీర్వదిస్తున్నాం మిమ్మల్ని. సూపర్ హిట్ అవ్వాలి మీరు. మదాలస అంటే సరస్వతిని అంటాను, మరి నాకు ఇంకో అర్థం తెలుసు కానీ అది నేను చెప్పను. ఎనీహౌ కంగ్రాచులేషన్స్, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్. పడిపోతారు ఆడియన్స్. నువ్వు భజన అన్నాక ఇంకెవడాగుతాడు, జనం ఆగరు, భజనకి వచ్చేస్తారు ఇక, అంతే కాదు. అలా ఒక అద్భుతమైన టీం ఇక్కడ కనపడుతుంది. మా కోనేరు సత్యనారాయణ గారి టీం ఇది, మా దాసరి టీం ఇది, మా కిరణ్ టీము, మా బుచ్చిరెడ్డి గారి టీము, మా విశ్వ టీము, అంటే మా టీం ఇది మొత్తం. అంచేత నా సినిమా సక్సెస్ అవ్వాలని ఎలా కోరుకుంటానో ఈ సినిమా కూడా నా మనవడు వయసు అవిష్ది. సో అతను హిట్ అయ్యి నెక్స్ట్ ఆ డైలాగులు చెప్పడానికి నా దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి కొంతమందికి షీల్డ్ ప్రజెంట్ చేయవలసిందిగా స్టేజ్ పై ఉన్న పెద్దల్ని కోరుతున్నాను. మరి ఇందాకటి నుంచి చెప్పాను మీకు, అందరు చూస్తూ ఉన్నారు, అద్భుతమైన ఎక్సైట్మెంట్, ఉత్సాహం, ఒక స్ప్రింగ్ లాగా ఏ మాట చెప్పినా ఏ డైలాగ్ విన్నా కానీ స్ప్రింగ్ లాగా యాక్షన్కి వచ్చేస్తారు. ఆయనే ఇందాకటి నుంచి అందరూ మాట్లాడారు. వండర్ఫుల్ అండ్ టెరిఫిక్ డైలాగ్స్ అందించినటువంటి విసు గారు. మరి విసు గారికి షీల్డ్ అందజేయవలసిందిగా స్టేజ్ పైన ఉన్న ప్రముఖులు పెద్దలందరినీ కోరుతున్నాను. డైలాగ్ కూడా చెప్తానన్నారు. విసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విసు గారు, మీ మాటల కోసం నేను మరి హవీష్ ఇద్దరం ఎదురు చూస్తూ ఉన్నాం కదా హవీష్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. పాత్రికేయులకి, ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ రామ్లీలా సినిమా గురించి చెప్పాలంటే, ఈ రామ్లీలాకి స్పైనల్ కార్డ్ వచ్చి ఎస్ గోపాల్ రెడ్డి గారండి. క్రెడిట్ కార్డ్స్ వచ్చి దాసరి కిరణ్ గారు, కోనేరు సత్యనారాయణ గారు. డెబిట్ కార్డు వచ్చి మా లంకాల బుచ్చిరెడ్డి గారు అద్భుతంగా ఖర్చు పెట్టారు. స్మార్ట్ కార్డ్స్ వచ్చి మా హవీష్, మదాలస, నందిత, అభిజిత్, ఎవ్రీబడి. మ్యూజిక్ కార్డు వచ్చి మా గ్రేట్ డైరెక్టర్, ఈరోజు స్పెషల్ గెస్ట్ చిన్నా గారు. వోకల్ కార్డ్ నాది. స్పెషల్ కార్డ్ శ్రీపురం కిరణ్ గారు. ఇన్ని కార్డులు కలిసి కార్డియల్ రిలేషన్తో కంప్లీట్ చేసిన సినిమా రామ్లీల సినిమా అండి. చాలా 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 అద్భుతంగా తీశారండి గోపాల్ రెడ్డి గారు. దానికి వెనకాల ఉండి నడిపించిన కోనేరు సత్యనారాయణ గారు, దాసరి కిరణ్ కుమార్ గారు చాలా చాలా కష్టపడి ఈ సినిమా నిర్మించారు, ఎక్కడ రాజీ పడకుండా. హవీష్ పర్ఫార్మెన్స్, ఒక యాంగ్రీ యంగ్ మ్యాన్గానే మీరు జీనియస్లో చూశారు. ఇందులో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడండి. పర్ఫార్మెన్స్ ఎరగదీసేశాడు అంతే, మామూలు పర్ఫార్మెన్స్ కాదు తంది. హవీష్లో ఇంత నటుడు ఉన్నాడా అని ఎవ్రీబడి ఆశ్చర్యపోవాల్సిందండి, అట్లా చేశాడు. నందిత ఇస్ వెరీ క్యూట్ గర్ల్, చాలా బాగా చేస్తుంది. మదాలస భజన భజన భజన, రామ్ భజన,
గోపాలకృష్ణ గారు చెప్పినట్టు రేపటి నుంచి ఆడియోలో థియేటర్లో ఆంధ్రప్రదేశ్లో అంతా రాంభజనే మొత్తం. సో నేను డైలాగ్ రైటర్ అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉందండి. ఐ వాజ్ ఇన్ 8th క్లాస్ ఆర్ 7th క్లాస్, నాకు సరిగ్గా గుర్తులేదండి. చండశాసనుడు సినిమా రిలీజ్ అయిందండి. అన్నయ్య గోపాలకృష్ణ గారు రాసిన సినిమా అది. ఆ సినిమాలో పెద్ద ఎన్టీఆర్ చండశాసనుడు జగ్గయ్య గారిని కట్టేస్తాడు కాంపౌండ్లో. కట్టేసి ఎవరు వస్తారో ఇడిపించుకుని వెళ్ళండి అంటే చిన్న ఎన్టీఆర్ని కట్టేస్తే మొలతాడు కట్టిన మొగాడు ఎవడన్నా ఉంటే ఈ నిడిపించుకుని వెళ్ళొచ్చు అని చెప్తాడు పెద్ద ఎన్టీఆర్. అప్పుడు శారద గారు వస్తారండి. వాడిని ఇడిపించడానికి మొలతాడు కట్టిన మొగాడు అక్కర్లేదురా, గాజులు చెడుగుని చెయ్యి చాలంటే శారద గారు. ఎక్సలెంట్ డైలాగ్ అండి. అప్పుడు నాకు తెలియని వయసులోనే రోమాలు నిక్కబడిచిన డైలాగ్ అంటే దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ గురుగారు నేను డైలాగ్ రైటర్ అవ్వటానికి. సో నెక్స్ట్, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక పాలమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా ఎదగలరు అని నందమూరి తారక రామారావు గారు నిరూపించారు. అలాగే ఒక టీ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి కాగలడు అని మోడీ గారు నిరూపించారు. అలాగే ఒక ఉద్యమాన్ని చేపట్టి ప్రత్యేక రాష్ట్రం తేవచ్చు అని కె చంద్రశేఖరరావు గారు నిరూపించారు. ఇదంతా దీక్ష, కృషి, పట్టుదల, డెడికేషన్, డిటర్మినేషన్ ఉంటేనే సాధ్యం అవుతాయండి. అలాగే మొన్న ఆడియో ఫంక్షన్లో మా డైరెక్టర్, మా కుటుంబ సభ్యులు శ్రీ వినాయక్ గారు చెప్పినట్టుగా మాకు కూడా దాసరి కిరణ్ గారు చిరంజీవి గారు అభిమానంగానే తెలుసు. బట్ ఎంతమంది అభిమాన సంఘాల ప్రెసిడెంట్లు వ్యాపారవేత్తలు అయ్యారో నాకు తెలియదు, కానీ ఆ దాసరి కిరణ్ గారు మాత్రం అనుక్షణం స్వయం కృషి సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యానండి. విశ్వ గారు, నేను సెల్ఫ్ మేడ్గా నేను కూడా అలా ఎదగాలి స్వయం కృషిలో చిరంజీవిలాగా అనుకుని ఎంతో పట్టుదలతో కృషితో వ్యాపారాలు చేసి ఈరోజు నిర్మాతగానే కాకుండా రాష్ట్రంలో ఒక మంచి వ్యాపారవేత్తగా కూడా పేరు సంపాదించారు. చాలా మంచి మనిషి అండి ఆయన. ఇంకపోతే మా కోనేరు సత్యనారాయణ గారండి. లాస్ట్ ఇయర్ దీపావళికి అనుకుంటా పేపర్లో ఒక న్యూస్ చదివాను నేను. గుజరాత్లో ఎక్కడో ఒక వజ్రాల వ్యాపారి వాళ్ళ ఎంప్లాయీస్కి ఒక 50 కోట్ల రూపాయలు వజ్రాలు డొనేట్ చేశారు అని చెప్పారు. ఎస్, అది నిజం, చాలా సంతోషం. బట్ మా కోనేరు సత్యనారాయణ గారు మా గాడ్ ఫాదర్. ఆయన సంవత్సరానికి 4,000 మంది వజ్రాలని రాష్ట్రానికి, దేశానికి అందిస్తున్నారండి యూనివర్సిటీ ద్వారా. అలా వజ్రాలను అందిస్తూ ఇండస్ట్రీకి కూడా ఒక అద్భుతమైన వజ్రాన్ని అందించారు. అతనే హవీష్. ఆ వజ్రాన్ని మనం సానబట్టి కోహినూరు వజ్రం చేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నెక్స్ట్, ఈ డైలాగ్స్ ఇంత బాగా రావడానికి కారణం నా డైరెక్టర్ స్నేహితుడు. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా కలిసే ఉన్నాం. ఆయన స్ఫూర్తి అండి. ఆయన స్ఫూర్తితో ఇంత బాగా రాయగలిగాను. ఇంత బాగా రావడానికి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారండి. ఆయన నా ఆత్మీయ స్నేహితుడు మిస్టర్ ఆర్ఆర్ జనార్దన్. జనార్దన్ గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని సభకు పరిచయం చేయకపోతే నన్ను ఎవరు క్షమించరు, ఖచ్చితంగా మీరు రావాలి. జనార్దన్ గారు స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్ అండి, ఐఏఎస్ క్యాడర్ ఆఫీసర్ ఆయన. బట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద పర్సన్స్ బిహైండ్ మీ టు రైట్ ద డైలాగ్స్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ జనార్దన్ గారు. సో అందరికీ కృతజ్ఞతలు చెప్తూ నన్ను ఇంత ప్రోత్సహిస్తున్న, డైలాగులు బాగా రాయాలి అంటే కథ బాగుండాలండి ముందు. అది అసలు కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఎందుకంటే నా జీవితంలో ఎవరూ నమ్మలేని నిజం ఏంటంటే, మార్నింగ్ 7 గంటలకు మొదలుపెట్టి మర్నాడు మధ్యాహ్నం 3 గంటలకి, అంటే 2 గంటలు నిద్రపోయి మళ్ళీ పొద్దున్న 6ంటికి లేచి మధ్యాహ్నం 3ంటికి అయిపోయింది స్క్రిప్ట్ అని రాసిన స్క్రిప్టు అసెంబ్లీ రౌడీ. అది సంచలనం కలిగించింది. అంటే ఆ సీన్లు అలా ఉంటే, ఆ కథ అలా ఉంటే, డైలాగ్ రైటర్ పెన్ను ప్రవాహంలాగా గోదావరి కృష్ణానది ఆ వరదలు వచ్చినప్పుడు పరిగెత్తుంది చూడండి, అలా పరిగెత్తుంది కాలం. అందుకని శ్రీపురం కిరణ్ కథ నిన్ను ఇన్స్పైర్ చేసాడు. ఇంక చివరిగా అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇట్లా ఫ్లర్టింగ్ గిట్టింగ్ అన్న మానేరా, ఇంక పెళ్లి కుదిరింది నీకు, భార్య అంటే భగవద్గీత లాంటిదిరా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తాడు. అప్పుడు అవీష్ చెప్తాడు, ఎస్ రా, భార్య అంటే భగవద్గీత లాంటిదే కాదన్ను, భగవద్గీత ప్రతి ఇంట్లోనే ఉంటుంది కానీ ఎవడూ చదవడు, ఏం చేస్తాం అని చెప్తాడు అనమాట అవీష్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు. నన్ను ఇలాగే ప్రోత్సహించాలి, మీ అందరి ఆశీస్సులు కావాలని సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
విసు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక డైలాగ్ చెప్పినందుకు మీ మాటల్లో మీ ఎమోషనల్ మాకు వినిపిస్తోంది, కనిపిస్తోంది. ఏదో ఒక సీన్లో ఎప్పుడో ఒకసారి మీరు సినిమాలో తప్పకుండా యాక్ట్ చేస్తారేమోనని మేము అనుకుంటున్నాము. ఓ దీంట్లో ఆల్రెడీ చేశారా? ఓ ఇలా ఒక సీక్రెట్ రివీల్ అయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ విసు గారు. మరి ఇప్పుడు స్టేజ్ పై ఉన్న పెద్దలందరినీ కలిసి డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ శ్రీపురం కిరణ్ గారికి షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. ఆడియో లాంచ్లో డైరెక్టర్ గారు ఈ సినిమా గురించి చెప్పారు. ఆల్రెడీ ఈ కథ అనుకున్నప్పుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో పీవీఆర్ సినిమా సంస్థ వారు ఈ యొక్క స్టోరీని విన్న తర్వాత హిందీలో ఈ మూవీని చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కానీ అది తెలుగులో అవ్వాల్సిందేనమాట. అందుకనే తెలుగులో ఇప్పుడు రామలీల అంటూ మన డైరెక్టర్ గారు ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఇప్పుడు డైరెక్టర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం. అందరి గురించి ఆడియో ఫంక్షన్లోనే మాట్లాడేశాను. బట్ ఈరోజు మాట్లాడాలనుకున్నది మాత్రం ఆడియో సక్సెస్ గురించి అండి. ఈ కథ ఎంత బాగా రాసుకున్నానో ఆ కథకుడుగా ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ఆయన ఆర్కెస్ట్రా వాళ్ళని పిలిపించి వాళ్ళకు కూడా కథ చెప్పమన్నాడు. చిన్న అన్న ఎందుకన్నా మీరే కదా, కాదమ్మా ఒకసారి చెప్పు వాళ్ళకు కూడా అని అన్నారు. అప్పుడు నేను వాళ్ళకి కథ చెప్పాను. వాళ్ళు రొమ్మ నల్లారకంగా అనేసి ఏదో వాళ్ళ తెలుగు వాళ్ళు తమిళ అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు కథని. కానీ వాళ్ళందరూ మనసు పెట్టి మ్యూజిక్ని చాలా అద్భుతంగా కథలో ఉన్న సిచ్యువేషన్స్కి కరెక్ట్గా రామ్ అన్న ఒక క్యారెక్టర్కి ఈ సినిమాలో హబీష్ గారి పేరు రామ్ అండి. రామ్ అన్న ఒక క్యారెక్టర్లో ఉన్న నెంబర్ ఆఫ్ షేడ్స్కి వాళ్ళు చాలా చక్కగా చిన్నగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియో క్యాసెట్ రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ ఇచ్చి ఎంతోమంది నాకు ఫోన్స్ చేసి చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ముఖ్యంగా అదేదో వచ్చింది లాస్ట్లో ఒక సాంగ్ అనేసి అందరూ లీలల గురించే మాట్లాడారు హబీష్ గారి. అందులో అసలు హబీష్ గారిలో ఉన్న మహానటుని చూడాలంటే ఒక సాంగ్ ఉంది. అది మాత్రం ఎవరు చాలా అద్భుతమైన సాంగ్ అండి అది. అదే నా కథను నిలబెట్టింది క్లైమాక్స్లో. మూడే ముళ్ళు అని 7 అడుగులని వదిలే వేయగలమా, గీతా సారమది సృష్టి మూలమది మరచే పోకు ప్రేమ, గతమై పో నాకిలా నీవు ముడివేసే దేవుడిని ముడులే తీయమని అడిగే వాణ్ణి కాను, సుడులు తిరిగే బాధేమో దాచుకున్న కడకు మిగిలే పగవాడై దూరమైన అనే ఒక అద్భుతమైన సాంగ్ని ఇచ్చారు. చాలా థ్యాంక్స్ చిన్నాన్న, చాలా థ్యాంక్స్ అన్నయ్య. సాంగ్ని ఈయన్నే పాడమన్నాను కానీ వద్దని చెప్పి వేరే వాళ్ళతో పాడించాడు ఈయన. ఈ ఆడియో సక్సెస్కి విచ్చేసినటువంటి పెద్దలు మా గురువు గారు గోపాలకృష్ణ గారికి మేమంతా ఎప్పుడు ఎంతో రుణపడి ఉన్నాం. ఆయన మాటల్ని ఎప్పుడు అలా చెవిలో నెమరేసుకుంటూ ఆయనతో పంచుకుంటూ ఎన్నో సినిమాలు పనిచేశాను. ఈ సినిమాకి ఆయన ఒక ముఖ్య అతిథిగా రావటం చాలా ఆనందంగా ఉంది. గోపాలకృష్ణ గారు గురువు గారు మీకు శిరస్సు వంచి పాదావందనం చేస్తున్నాను. ఇక ఇంత మంచి సినిమా, ఇంత మంచి ఆడియో రావడానికి నాకు చిన్నాగారు ఎంత సహాయం చేశారో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, కానీ వెనకుండి నన్ను ప్రోత్సహించి కిరణ్ గారు ఇంకా బాగా రావాలి అని ఒక హవీష్, కోనేరు సత్యనారాయణ గారు, దాసరి కిరణ్ గారు అందరూ అన్నా ఇది బాగుండాలి, ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి, కిరణ్ ఇలా చెయ్యి,
నాకు చెప్పాను నేను ఆడియో ఫంక్షన్లోనే, కోనేరు సత్యనారాయణ గారిని ఒక ప్రిన్సిపాల్ గారి లాగా, కోనేరు సత్యనారాయణ గారు ఒక ప్రిన్సిపాల్ గారి లాగా, ఒక హెడ్ మాస్టర్ గారి లాగా ఎప్పుడు అంటే ఒక బెత్తం ముచ్చుకొని నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, నీకే కదా పేరు వస్తుంది, నీకే కదా పేరు వస్తుంది. ఇప్పుడు ఇది ఈ కార్డు మాత్రం వేసేవారు నాకు. ప్రాబ్లం నేను చెప్పాను, సొల్యూషన్ నీకు తెలుసు, నువ్వు ఇవ్వగలవు, నువ్వు చేయగలవు, నీకే పేరు వస్తుంది, చెయ్యి, ఎంత బాగా చేస్తావో చెయ్యి అంటూ నన్ను వెన్నంటూ ఉండి ప్రోత్సహించిన కోనేరు సత్యనారాయణ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. అలాగే ఈ ప్రాజెక్ట్ని తక్కువ రోజుల్లో చేయాలి అని అనుకున్నప్పుడు నాకు అంటే ఎక్కువ క్వాలిటీ రావాలండి, క్వాలిటీ చాలా ఎక్కువ కనిపించాలి, కానీ మనం అనుకున్నంతగా స్పీడ్గా చేయాలి. అంతే దేశం కాని దేశం వెళ్ళి 25 రోజులు అక్కడ ఉండి షూట్ చేయాలి, అంతమంది క్రూని తీసుకెళ్ళి వర్క్ చేయాలి. అప్పుడు నాకు ఒక లీడర్ కావాలి. దానికి నేను అనుకున్నట్టుగా నాకు చూపించాలి అంటే నా విజన్కి తగ్గట్టుగా నాకు చూపించిన వ్యక్తి నాకు లీడర్గా, నాకు హీరోగా నిలబడ్డారు గోపాలరెడ్డి గారు, కెమెరామెన్ ఎస్ గోపాలరెడ్డి గారు. చాలా థ్యాంక్స్ సార్. ఆ క్రూని ఇంకొక వ్యక్తి లంకాలు బుచ్చిరెడ్డి గారు అనుక్షణం మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వెన్నంటూ ఉండి అసలు ఈ ప్రాజెక్ట్ రావడానికి, చాలా అందంగా రావడానికి ముఖ్య కారకుడు బుచ్చిరెడ్డి గారు. మీకు కూడా థ్యాంక్స్ సార్. లంకాల బుచ్చిరెడ్డి గారికి కూడా చాలా కృతజ్ఞతగా. ఇకపోతే మా రమేష్ అన్నయ్య, ముత్యాల రమేష్ అన్నయ్య, మా పెద్ద పేరులోనే ముత్యం ఉంది, సినిమా ఇండస్ట్రీకి స్వాతి ముత్యం అండి ఆయన. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో ఎంత డబ్బు సంపాదించుకున్నాడు అనేది పక్కన పెడితే ఎంత పేరు సంపాదించుకున్నాడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ నిర్మాత అయినా సినిమా చేసి ఫస్ట్గా ఒక ప్లేస్కి వెళ్ళి రిలీజ్ అవ్వాలి అంటే ఏ థియేటర్లో అని ఆయనకే ఫోన్ చేస్తారు ఫస్ట్. అంత గొప్ప వ్యక్తి మాకుండి మా సినిమాని ఇంత గొప్పగా తీసుకురావడానికి ఆయన కూడా ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇకపోతే మా హీరో హవీష్ గారికి, మా హీరోయిన్ నందిత గారికి చాలా వీళ్ళని కష్టపెట్టాను, బాగా కష్టపెట్టాను, కానీ నేను అనుకున్న దానికంటే ఎక్కువగా నాకు చేశారు. అలాగే రామ్ భజన అనే ఒక సాంగ్కి కరెక్ట్గా అందరినీ భజన చేసుకునేలాగా తీసుకొచ్చింది మదాల్ష శర్మ. ఆ అమ్మాయికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అండి. ఇక మా నిర్మాత దాసరి కిరణ్ గారు, ఆయన అనుక్షణం నాకు వెన్నంటూ ఉండి నాకు ఎంతో ధైర్యం ఇచ్చి నేను పడుతున్న స్ట్రగుల్ అంతా చూశారండి. ఒక అభిమానిగా ఉన్నప్పటి నుంచి చూశారు, వ్యాపారవేత్తగా అయినప్పుడు చూశారు, తర్వాత నిర్మాతగా జీనియస్ చూసేటప్పుడు కూడా చూశారు. ఆయన చూసి నెక్స్ట్ సినిమా నీకు ఇస్తాను అని జీనియస్లోనే మాట ఇచ్చారు, అలాగే ఇచ్చారు. మీకు చాలా థ్యాంక్స్ సార్. ఈ టీం ఎవరినండి నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోకూడదు. అంత మంచి టీం, అంత మంచిగా నాకు హెల్ప్ చేశారు. అందరికీ పేరు పేరున, నా టెక్నీషియన్స్కి కానీ నా ఆర్టిస్టులకు కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇదవుతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది శ్రేయస్ మీడియా అండి. మరి శ్రేయస్ మీడియా వారు వాళ్ళ పేజ్లో అఫీషియల్గా రామలీల ట్రైలర్స్ని షేర్ చేయడం జరిగింది, పోస్ట్ చేయడం జరిగింది. మరి అది కనుక వాచ్ చేసి మీరు షేర్ చేస్తే, అలా షేర్ చేసిన వాళ్ళల్లో లక్కీ డిప్ ద్వారా ఒక పేరు తీసి వాళ్ళని బ్యాంకాక్ పంపించడం జరుగుతుంది. సో శ్రేయస్ మీడియా అఫీషియల్ పేజ్లో ఈ ట్రైలర్ మీరు చూసి షేర్ చేయండి. సో ప్లీజ్ వాచ్ అండ్ షేర్ ద ట్రైలర్ ఆఫ్ రామ్లీలా. ఒక్కరు కాదు, ఇప్పుడే అనౌన్స్మెంట్ మారిందండి, సారీ, నలుగురిని పంపించబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ ఉన్న వాళ్ళు అలాగే మా ఆడియో లాంచ్ సక్సెస్ మీట్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అందరూ ఇప్పుడే శ్రేయస్ మీడియా పేజ్లోకి వెళ్ళండి అండ్ రామ్లీలా ట్రైలర్ని వాచ్ చేసి షేర్ చేయండి. 4 లక్కీ విన్నర్స్ ఆర్ గోయింగ్ టు గో టు బ్యాంకాక్. మరి పెద్దలందరినీ ఇప్పుడు కలిసి మదాలష శర్మ వారికి షీల్డ్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా కోరుతున్నాను, షీల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. ట్రై టు స్పీక్ తెలుగు ప్లీజ్. మదాలస అనబోయి మిట్టి అనే వస్తోంది, ఎందుకంటే చాలా మిట్టిగా ఉంది కాబట్టి చూడడానికి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్స్ శ్రీ బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. చైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శ్రీ టి సాయిబాబా గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే విజయ్ కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము.
And quickly a word from you, Mitti. I wish our entire team all the best, and I know it's a fantastic film, and all the songs and all the scenes and everything, every second of this film is just mind-blowing, and I can't wait for this film to reach the theaters. Go with your family, with your friends, with everybody, and watch this film. Bless us so that we can make more films like this and entertain you always. Thank you so much. And all the best. మరి ఇప్పుడు మా తెలుగు అమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నటువంటి నందితకి షీల్డ్ అందజేయవలసిందిగా స్టేజ్ పై ఉన్న పెద్దలందరినీ కోరుతున్నాను. ఇప్పుడే విచ్చేశారు బిఏ రాజు గారు, సురేష్ కొండేటి గారు. వారికి మా స్వాగతం. వెల్కమ్ ఆన్ స్టేజ్. మరి ఇప్పుడు నందిత గారికి షీల్డ్ అందజేయవలసిందిగా స్టేజ్ పై ఉన్న ప్రముఖులందరినీ కోరుతున్నాను. నందిత ఎంత భయపెట్టినా కానీ అందరూ మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉంటారు నందిత, బికాజ్ యు ఆర్ సో స్వీట్ అండ్ క్యూట్. సో ఇప్పుడు వచ్చినటువంటి ఇంద్ర వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంద్ర గారు, క్యాన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ మే ఐ రిక్వెస్ట్ నందిత టు స్పీక్ ప్లీజ్. A very good evening. First of all, Chinna garu, congratulations. మీ మ్యూజిక్ చాలా పెద్ద సక్సెస్ అయింది, నాకు తెలుసు. మై ఫ్రెండ్స్ ఆర్ లవింగ్ ద మ్యూజిక్ ఆఫ్ రామ్లీలా. కిరణ్ గారు, I forgot to mention about him in the audio release. I'm so sorry, sir. ఇప్పుడు చెప్తున్నాను, he's a wonderful human being. I don't think నాకు ఇటువంటి టీమ్తో వర్క్ చేయడం మళ్ళీ ఆ అవకాశం వస్తుందో లేదో, I have no clue, but I'll cherish every moment I have shot for this film in Malaysia, let it be Hyderabad, let it be anywhere. I'll cherish every moment. Gopal Reddy, sir, I have no words. It's a dream come true, and నేను ఎప్పుడు మర్చిపోలేను. విసు సార్, బుచ్చిరెడ్డి సార్, దాసరి కిరణ్ గారు, అందరూ, I think I'll never forget them ever. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ నందిత. మరి మల్టీ డైమెన్షన్ వాసు గారికి షీల్డ్ అందించవలసిందిగా ప్రొడ్యూసర్ కిరణ్ గారిని కోరుతున్నాము. ఈ సినిమాని నైజాం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మల్టీ డైమెన్షన్ వాసు గారు. శివశక్తి ఫిల్మ్స్ జగదీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి కూడా మేము ఈరోజు అందరి సమక్షంలో ఒక చిన్న మొమెంటో అందించబోతున్నాము. జగదీష్ గారు. మరి ఇప్పుడు వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సరే, అందరికీ నమస్కారం అండి. మన రామ్లీలా ఆడియో ఇప్పటికే చాలా పెద్ద సక్సెస్ అయిందండి. ఎందుకంటే ఎక్కడ విన్నా కూడా చాలా వరకు ఈ భజన సాంగ్ ఇప్పటికే రింగ్ టోన్స్గా వినిపిస్తుంది. అలాగే అన్ని సాంగ్స్ కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. సినిమా ట్రైలర్స్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందన్నంత యాంగ్జైటీ క్రియేట్ చేశారండి మ్యూజిక్తో చిన్న గారు. ఈ సినిమాకి వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే అన్ని సినిమాలకి కష్టపడి పని చేస్తారు. ఈ సినిమాకి అందరూ ఇష్టపడి పనిచేశారు. ఎందుకంటే ఇది ఒక మంచి టీం అండి. ఫస్ట్ నుంచి కూడా నేను వీళ్ళతో అసోసియేట్ అయి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అంటే ఒక సినిమా తీస్తున్నట్టు కాకుండా ఒక ఫ్యామిలీ లాగా, ఒక క్రూ లాగా బయటకు వెళ్ళి మలేషియా వెళ్ళి చక్కగా అనుకున్న ప్రకారం ప్లాన్ చేసుకొని షూట్ చేసుకుని వచ్చేసారు. అలాగే ఏదైతే ముందు ప్లాన్ చేసుకున్నారో ఆన్ పేపర్ పెట్టుకున్నారో దానిలో ఒక్క 1% కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్గా పిక్చరైజ్ చేయడం జరిగింది సినిమాని. బడ్జెట్ కానివ్వండి, వర్కింగ్ డేస్ కానివ్వండి, ఏది కూడా తేడా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇవన్నిటికి కూడా ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ గారి ప్లానింగ్ గురించి చెప్పుకోవాలి. అలాగే తనతో పాటు తను ఉన్న క్రూ బుచ్చిరెడ్డి గారు కావచ్చు, వెనక నుండి నడిపించిన కోనేరు సత్యనారాయణ గారు కావచ్చు, అందరూ ప్రతి ఒక్కళ్ళు దీనికి అంత కోఆపరేట్ చేశారు కాబట్టి అనుకున్న టైంలో పర్ఫెక్ట్గా తీసుకురాగలిగారు. ఈ నెల 27న సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. నైజాంలో మేము రిలీజ్ చేస్తున్నాము మల్టీ డైమెన్షన్ ద్వారా ఈ సినిమాని. అంటే మంచి థియేటర్లని పక్కాగా ప్లాన్ చేస్తున్నామండి.
ప్రీవియస్ ఫిలిం జీనియస్ కూడా మేమే రిలీజ్ చేసాం. అది మాస్ ఫిలిం కాబట్టి చాలా పెద్ద లెవెల్లో నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువేసి ప్లాన్ చేసి రిలీజ్ చేసాం. ఇది ఫీల్ ఉన్న లవ్ స్టోరీ కాబట్టి లిమిటెడ్ థియేటర్స్లోనే, అంటే లిమిటెడ్ థియేటర్స్ అంటే ఆంధ్రప్రదేశ్ లెవెల్లో దాదాపు ఒక 250 థియేటర్స్ పడబోతుందండి ఈ సినిమా. మంచి రిలీజ్ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుందని, మ్యూజిక్ పెద్ద సక్సెస్ కాబట్టి ఆల్రెడీ 50% సక్సెస్. ఇది సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని చెప్పి మంచి కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ టీంతో పాటు నేను కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమా గురించి. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అలాగే ఈ కిరణ్కి ఫస్ట్ ఫిల్మ్ అండి, మన శ్రీపురం కిరణ్ ఎంతో టాలెంట్ ఉన్న డైరెక్టర్. ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా తీశాడు ఈ సినిమాని. దాంతో తన కాన్ఫిడెన్స్ ఏంటో తెలిసిపోయింది ముందుగానే. తప్పకుండా ఈ సినిమా హిట్ అయ్యి అందరికీ, హవీష్కి అలాగే హీరోయిన్ నందితాకి ఇది హ్యాట్రిక్ ఫిల్మ్ కాబోతుంది, హిట్ ఫిలిం. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సినిమా సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయ్యి అందరికీ కూడా ఫ్యూచర్లో ఇంకెన్నో ప్రాజెక్ట్ చేయడానికి మంచి ఎంకరేజ్మెంట్ అవుతుందని చెప్పేసి నా విషెస్ తెలియజేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. బిఏ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ప్రముఖ నిర్మాత, జర్నలిస్ట్ అండ్ పిఆర్ఓ. అందరికీ నమస్కారం. జీనియస్తో హవీష్ చాలా పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేశాడు. వైజాగ్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అక్కడ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ సెకండ్ సినిమాతో మళ్ళీ చాలా పెద్ద హిట్ చేయబోతున్నాడు. రామ్లీలా ప్రొడ్యూసర్ కిరణ్, డైరెక్టర్ కిరణ్ కలిసి ఈ సినిమాని చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్తాను. ఆల్రెడీ ఆడియో హిట్ అయింది, సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సురేష్ కొండేటి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. హవీష్ నటనలో బాగా మెచ్యూరిటీ వచ్చినట్టుగా అనిపించింది ఈ సినిమా ట్రయల్ చూసిన తర్వాత. డెఫినెట్గా ఉన్న యంగ్ హీరోలందరిలో బెస్ట్ హీరోగా నిలబడతారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా కిరణ్ గారు, మా బ్రదరు, మంచి డెడికేషన్తో చేసే ఏ వర్క్ అయినా చేస్తారు ఆయన. సో ఆల్ ది బెస్ట్. ఇద్దరు కిరణ్ గారికి ఆల్ ది బెస్ట్. మా విశ్వ గారు పంచ డైలాగులు అద్భుతంగా ఉంటాయి అనుకుంటున్నాను గ్యారంటీగా. సో టీం అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాను. లక్కీ గాల్ ఉంది కాబట్టి, హీరోయిన్ ఉంది కాబట్టి డెఫినెట్గా మరో ప్రేమగా చిత్రం కంటే పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. హవీష్ గారికి షీల్డ్ అందించవలసిందిగా స్టేజ్ పై ఉన్న పెద్దలందరినీ కోరుతున్నాను. ద హీరో ఆఫ్ దిస్ ఫిల్మ్ కమింగ్ అగైన్ విత్ హిస్ నెక్స్ట్ ఫిల్మ్ రామ్లీలా. 27th మనం బిగ్ స్క్రీన్ పై హవీష్ ని చూడబోతున్నాము. సో విషింగ్ హిమ్ అండ్ ద హోల్ టీమ్ బెస్ట్ ఆఫ్ లక్. సో శ్రేయస్ మీడియా ఫేస్బుక్ పేజ్లో రామలీలా ట్రైలర్ని చూడండి, వాచ్ చేసి షేర్ చేయండి. అండ్ లక్కీ విన్నర్ని దగ్గరుండి మా నందిత గారే బ్యాంకాక్ తీసుకెళ్తారట, చూసుకోండి. మరి 4 లక్కీ విన్నర్స్. సో హవీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. వచ్చిన గెస్ట్స్ అందరికీ, అలాగే స్టేజ్ మీద ఉన్న గొప్ప వాళ్ళందరికీ, మా సినిమాకి హెల్ప్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలండి. సినిమా ఆడియో మీ అందరికీ తెలుసు చాలా బాగా పోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయని సాంగ్ ఒకటి, మనసులోని మాటలన్నీ, అది కూడా బాగా అందరికీ బాగా నచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. చిన్న గారు చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ సార్. అలాగే నేను రికార్డింగ్ కూడా చూశాను సార్, చాలా ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్స్ అలాట్ సార్ దానికి కూడా. ఇంకా మీరందరూ సినిమాకి రెడీ అయ్యా నేను అనుకుంటున్నాను. 27th సినిమా రిలీజ్ అవుతుంది. రెడీయేనా? వచ్చేస్తుంది ఇంకా 5 more days అంతే. ఈ సినిమా ఖచ్చితంగా చాలా బాగుంటుందండి. కిరణ్ గారు నాకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పినప్పుడు ఈ క్యారెక్టరైజేషన్ కొంచెం కష్టంగా ఉంది, నేను చేయగలనా అని నేను అనుకున్నాను. సో చేస్తున్నప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉండింది. బట్ కిరణ్ గారు పక్క నుండి మీరు చేయగలరు అని ప్రోత్సాహం అందించారు కిరణ్ గారు.
ఒక సీన్ అయితే నాకు పర్టికులర్గా గుర్తు. బాగా సీనియర్ యాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఉన్నారని చెప్పి, సార్ ఆయన ఉన్నారు నాకు సార్ నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అంటే పక్కకు పిలిచి, నువ్వు చేయగలవు హరీష్, ఆయన్ని సీనియర్ యాక్టర్ అనుకో, బాగా జూనియర్ యాక్టర్ అనుకుని చెయ్యాలని చెప్పారు. సో అలాగా సినిమా మొత్తం కూడా నాకు ప్రోత్సాహం బాగా అందించారు కిరణ్ గారు. పర్టికులర్గా స్టోరీ అండి, స్టోరీయే దేనికైనా కూడా గొప్పదండి. స్టోరీని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఒక బ్రహ్మాండమైన స్టోరీ అందించారు కిరణ్ గారు. నాకు చాలా 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 ప్రౌడ్గా ఉందండి ఈ రామ్లీలా సినిమాలో నేను చేయటం. పర్టికులర్గా క్యారెక్టరైజేషన్ చాలా 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 ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. అదొక టైప్లో ఉంటుందండి. మీరు సినిమా చూడాలి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ఇది రామ్లీలా అనే సినిమా మీరు ట్రైలర్స్ చూస్తే కనుక ఇదేదో కామెడీ సినిమా అని కొంతమంది అనుకుంటారు, కొంతమంది మాస్ సినిమా అనుకుంటారు. బట్ మీ అందరికీ తెలియంది ఒక మంచి లవ్ స్టోరీ, ఒక మంచి ఫ్యామిలీ సినిమా కూడా ఇందులో ఉంది. మేము పర్టికులర్గా కిరణ్ గారు ఇప్పుడు మెయిన్గా యూత్ని టార్గెట్ చేయాలని చెప్పి మీకు ఈ ట్రైలర్స్ ఇచ్చారు. కానీ మీరు రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత మంచి సినిమా అనేది. అలాగే ఇందాక పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు డైలాగ్స్ రాయాలంటే స్టోరీ ఉండాలి. దేనికైనా సరే స్టోరీ ఉండాలండి. ఒక యాక్టర్ యాక్టింగ్ చేయాలన్నా, ఎవరైనా టెక్నీషియన్ సాంగ్స్ కొట్టాలన్నా, ఒక సాంగ్స్ ఇంత బాగా రావడానికి కారణం ఆయన స్టోరీ చెప్పి వాళ్ళ టీం అందరికీ, చిన్న గారి టీం అందరికీ నచ్చడం వల్ల మీకు ఇంత మంచి సాంగ్స్ వచ్చినాయి. అలాగే అందరూ కూడా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు, కిరణ్ గారు, ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఫర్ ఎగ్జాంపుల్, సినిమా నచ్చి ఆయనకి అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైనా కానీ ఆయన ఎప్పుడు కూడా ఇదే కాదు. మీరు జీనియస్ కూడా చూస్తే అనుకున్న బడ్జెట్ ఒకటి, చివరికి తేలింది ఒకటి. అలాగే ఈ సినిమా కూడా ఎక్కడా కూడా క్వాలిటీ పడదండి. మీకు ఏ పెద్ద సినిమాకి తీసిపోద్దు రామ్లీలా, చాలా చాలా పెద్దగా ఉంటుంది. అంత పెద్దగా చూపించిన గోపాల్ రెడ్డి గారికి నా స్పెషల్ థ్యాంక్స్ సార్. మీరు మాతో చేశారు. మీరు మీ ప్రొఫైల్తో పోలిస్తే నథింగ్ నేను, బట్ అయినా కానీ నేను హీరోగా చేస్తున్నా కానీ మీరు నాకు ఈ సినిమా చేసినందుకు నా మళ్ళీ థ్యాంక్స్ అలాట్ సార్. ఐ నెవర్ ఫర్గెట్ దట్ సార్. సో చాలా హ్యాపీగా ఉంది సార్ అవుట్పుట్ చూసిన తర్వాత. ఎంత బాగా తీశారు, మా అందరినీ ఎంత బ్రిలియంట్గా చూపించారో మాకు చాలా హ్యాపీగా ఉంది అవుట్పుట్తో. సో 27th వస్తున్నాము రామ్లీలా సినిమా. 27th రేపు రాబోయే ఫ్రైడే. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హరీష్. మరి ఇప్పుడు కోనేరు సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు మా ముఖ్య అతిథి గోపాలకృష్ణ గారు, అట్లాగే మా సినిమా ఈ రామ్లీలా సినిమా యూనిట్ మొత్తం అందరికీ నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు మేము ఈ ఆడియో రిలీజ్ అయిన రోజున మేము చెప్పాం, డెఫినెట్గా ఈ ఆడియో చాలా బాగుంది, చిన్న గారు చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారు ఆడియో అని చెప్పాం. అదే మనకి రిజల్ట్ కనపడతా ఉంది. చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమాలో. 4 సాంగ్స్లో 3 సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఇవాళ అన్నీ మీరు ఈ సాంగ్స్ వినపడుతున్నాయి మనందరికీ. చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను యాక్చువల్గా దీన్ని ఫస్ట్ కాపీ సినిమాని ఈ మధ్య రీసెంట్గా నేను చూడటం జరిగింది. దాంట్లో మనకి యాక్చువల్గా చెప్పాలంటే 2 హీరోలు కనపడుతున్నారు, నాకు కనపడ్డారు ఆ రోజు సినిమా చూసినప్పుడు. అది ఒకటి గోపాల్ రెడ్డి గారు, రెండోది చిన్న గారు. నిజంగా సినిమా చూసినంతసేపు కూడా మీరు చూసే విజువల్స్ అన్నీ ఒక యాంగిల్లో చూస్తే హీరోయిన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్లు, యాక్టర్స్ అదంతా బాగుంది. అది వేరు, అది డైలాగ్స్ అది. బట్ మీరు సినిమా చూస్తా అంటే అది మొత్తం ఆ విజువల్స్ అంతా కూడా ఎంత ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అంటే ఆ మలేషియాలో తీయటం వలన, ప్లస్ ఆ గోపాల్ రెడ్డి గారికి ఉన్న 100 సినిమాల ఆ మొత్తం అంతా కూడా దాంట్లో కనపడతా ఉంది ఈ సినిమాలో. అలాగే మీరు వింటా అంటే ఒక మంచి థియేటర్లో కనుక ఉంటే ఈ చిన్న గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ ఆర్ఆర్లో ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే మీరు అసలు సినిమాలో సీట్లో కూర్చుంటే మళ్ళీ కదలటం కానీ పక్కన వాళ్ళతో మాట్లాడటం కానీ అలాంటిది జరిగే అవకాశమే లేదు. నేను యాక్చువల్గా సినిమాలో కూర్చుని ఒక నోట్స్ రాసుకుందామని కూర్చున్నాను. నేను గోపాలకృష్ణ గారు నోట్స్ రాసుకుందామని కూర్చుని ఆ సినిమాలో అలా లేనివైపు అసలు ఏం జరుగుతుందని నోట్స్ లేదు, ఏం లేదు. సినిమా అయిపోయిన తర్వాత
మళ్ళీ నేను ఆలోచించుకోవాల్సి వచ్చింది వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏంటి ఎక్కడ ఉంది ఏంటి ఏదైనా చెప్దాం కిరణ్కి మళ్ళీ ఫైనల్గా ఏం చేస్తాడు ఫైన్ ట్యూన్ చేయాలి అని నేను ట్రై చేస్తే అంటే సినిమా అంత పర్ఫెక్ట్గా వీళ్ళిద్దరూ కూడా నిజంగా చేయటం జరిగింది. మీరు ఒక ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా జోవియల్గా సరదాగా నడిచిపోయింది. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి చాలా ఎక్స్ట్రాడినరీగా అసలు మనకి అసలు అక్కడి నుంచి కదలటం అనేది జరగదు ఎవరు కూడా. నేను గ్యారంటీగా చెప్పగలను ఈ సినిమాలో కూర్చున్న తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడతాం కానీ కళ్ళు ముయ్యకుండా కళ్ళు రెప్పలేయకుండా చూసే సెకండ్ హాఫ్ అంతా అలాగే ఉంది. సో అందుకని ఈ సినిమా మీద డెఫినెట్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ప్రతి వాళ్ళు చూసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి ఈ 2 hours ఎక్స్ట్రాడినరీగా చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తారని చెప్పడంలో ఎటువంటి అనుమానం కూడా లేదు. మనకి అట్లాగే వస్తే మీరు ఇప్పుడు ఈ సినిమాను చూశారు మీరు ఈ మన రామ్ భజన సాంగు చేసినప్పుడు నిజంగా ఈ మదలస హవీషు వాళ్ళిద్దరూ కూడా ప్రాక్టీస్ చేశారు. ఒక 1 week పైన మన ఈ జానీ మాస్టర్ వచ్చి విపరీతమైన స్టెప్స్ పాపం వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఎంతో బాధేసేది వాళ్ళిద్దరూ పడ్డ కష్టం. అలాగే దానికి తర్వాత అతను ఇప్పుడు సినిమా స్క్రీన్ మీద చూసిన తర్వాత అతను ఎంత ఎక్స్ట్రాడినరీగా కట్ చేశాడంటే చాలా 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 బాగుంది ఆ సాంగు. నిజంగా కూడా అది మాస్ సాంగ్. అది ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ ఆవిడ లుక్స్ కానీ చాలా అట్రాక్టివ్గా చాలా టాప్ క్లాస్గా ఉంది ఆవిడ. తను చాలా బాగా చేసింది. హవీష్ కూడా బాగా చేశాడు. చాలా బాగుంది ఆ సాంగు. దానికి పోటీగా ఏమైందో ఎగిరే మా అమ్మాయి మా నందిత మా హవీష్ చేసిన సినిమా సాంగ్ దానికి పోటీగా ఉంది. మీరు చూసారు ఇప్పుడు వేసినప్పుడు ఆ సాంగ్లో యాక్చువల్గా అది మన ఒక తెలుగు సినిమా సాంగ్ లాగా లేదు. ఒక బాలీవుడ్లో చాలా హై క్లాస్గా చేసే ఒక సాంగ్ లాగా వచ్చింది. అది గణేష్ మాస్టర్ చేశాడు. ఆయన చాలా సింపుల్ స్టెప్స్తో ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు అనమాట. అది దాంతో ఆ సాంగ్ కూడా చాలా పోటీగా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఐ థింక్ నువ్వు ఇంకా చూడలేదు అనుకుంటాను. చూస్తే చాలా ఎంజాయ్ చేస్తాను అని చెప్తాను. అది చాలా బాగా వచ్చింది ఆ సాంగు ఈ సాంగు చాలా పోటీగా ఉన్నాయి. అలాగే ఇందాక మన కిరణ్ వినిపించిన పాట అయితే అసలు మీరు చివరిలో వెళ్ళేటప్పటికి అసలు ఇప్పుడు కూడా అతను పాడతా అంటే నా గుండెలు అట్లా పిండేసినట్టు ఉంది. నేను సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు ఆ గుండెలు పిండేసినట్టుగా ఉంటుంది ఆ సాంగు. మీరు ఆ పిక్చరైజేషన్ కూడా గోపాల్ రెడ్డి గారు తీయటం వలన నిజంగా అంత ఇది వచ్చింది దానికి సినిమాలో చూపించగలిగారు. అదంతా కూడా ఇందాక మన వాసు గారు చెప్పినట్టుగా ఏదైతే స్టోరీ చెప్పాడో ఆ స్టోరీని నిజంగా తీసుకుని వచ్చారు బయటికి ఆ స్టోరీ. అందుకని డెఫినెట్గా చాలా బాగా వచ్చింది ఈ సినిమా. సో అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే హవీష్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. హవీష్కి నేను యాక్చువల్గా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను తనకి ఇష్టం అని చెప్పి ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. మా యూనివర్సిటీని అక్కడ మా విజయవాడలో మా కేఎల్ యూనివర్సిటీ కానీ ఇప్పుడు హైదరాబాద్లో కూడా మా యూనివర్సిటీని మేము స్టార్ట్ చేస్తున్నాం. హవీష్ స్టార్ట్ చేస్తున్నాడు ఒక బ్రాంచ్. అయినా కూడా తనకి ఇష్టం కాబట్టి నేను ఈ ఫీల్డ్కి తను అలౌ చేయడం జరిగింది. అట్లాగే నేను ఇదంతా చూసిన తర్వాత అట్లాగే మా స్టూడెంట్స్ చాలామంది నేను మొన్న చూస్తే మా స్టూడెంట్స్ చాలామంది ఈ సినిమా ప్రొడక్షన్లో కానీ సినిమా యాక్షన్లో కానీ యాక్టర్స్గా కూడా రావడం జరుగుతూ ఉంది. దాన్ని చూసి నేను ఇప్పుడు మా కేఎల్ యూనివర్సిటీలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒకటి నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సంవత్సరం నుంచి కేఎల్ యూనివర్సిటీలో స్టార్ట్ చేసి నేను మా దగ్గర చదివే ఇప్పుడు 12,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు నా దగ్గర క్యాంపస్లో. ప్రతి స్టూడెంట్ ఇంజనీరింగ్ ఉంది, అలాగే కామర్స్ ఉంది, బీకామ్ ఉంది, అలాగే హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ, అలాగే అన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర. ప్రతి కోర్స్కి కూడా మేము ఏం చేయబోతున్నాం అంటే ఒక 5 ఫ్రీ ఎలెక్టివ్స్ అని పెడుతున్నాం. ఆ ఫ్రీ ఎలెక్టివ్స్ అక్రాస్ ద యూనివర్సిటీ ఏ సబ్జెక్ట్స్ అయినా చదువుకోవచ్చు. అట్లా ఇప్పుడు మొన్న నేను ఆ ఫ్రీ ఎలెక్టివ్స్ అలౌ చేస్తే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గోపాలకృష్ణ గారు ఇప్పుడు మా దగ్గర 450 మంది ఇప్పుడు ఈ కెమెరా మీద ఒక కోర్సు ఇచ్చాం మేము, ఈ ఫోటోగ్రఫీ మీద 450 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆ కెమెరా మీద వాళ్ళు కోర్సు తీసుకుని చదవటం జరుగుతుంది ఇప్పుడు. అట్లాగే నెక్స్ట్ టైం నుంచి నేను మా విజువల్ కమ్యూనికేషన్ బీఎస్సీ అని ఒక కోర్సు ఉంది మా దగ్గర. దాంట్లోనే యానిమేషను, యాక్టింగు, డైరెక్షను, స్టోరీ రైటింగ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మా అందరు స్టూడెంట్స్కి కూడా నేను ఎలెక్టివ్స్ కింద ఇస్తున్నాను. అంటే వాళ్ళు మొత్తం 42 సబ్జెక్ట్స్ కనుక ఉంటే ఇంజనీరింగ్లో ఒక 4 సబ్జెక్ట్స్ వాళ్ళకి ఏది కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను లాస్ట్ టైం మన హవీష్ను చూసిన తర్వాత ఎవరికైనా సరే వాళ్ళ స్టూడెంట్స్కి చాలా కోరికలు ఉంటాయి, చాలా హాబీస్ ఉంటాయి. ఆ హాబీని మనం ఎంకరేజ్ చేసినప్పుడు వాడి మిగతా చదువు కూడా బాగా చదువుతాడు. వాడు తనకి ఇంట్రెస్ట్ ఉన్న పని కనుక మనం చేయనిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఈ కాన్సెప్ట్ని తీసుకుని మా యూనివర్సిటీలో ఆల్రెడీ మేము ఇప్పుడు 24 హాబీ క్లబ్స్ పెట్టాం. ఫోటోగ్రఫీ క్లబ్ ఉంది మా దగ్గర, అలాగే మా డ్రామాటిక్స్ క్లబ్ ఉంది, అట్లాగే అన్ని రకాల మ్యూజిక్ క్లబ్ ఉంది, డ్యాన్సింగ్ క్లబ్ ఉంది, అలాగే అన్ని ప్రతి దానికి కూడా ప్రతి హాబీకి కూడా మా దగ్గర క్లబ్స్ ఉన్నాయి. యూనివర్సిటీలో ప్రతిటికి కూడా టీచర్స్ ఉన్నారు, దానికి టీచ్ చేస్తూ ఉన్నారు. అందుకని నేను ఇప్పుడు దీన్ని కూడా పెట్టి ఇట్లా స్టూడెంట్స్కి కూడా ఈ హాబీస్ అనేది చేయాలి,
ఎలక్టివ్ కోర్సెస్గా ఇవ్వాలని చెప్పి ఇది ఫారిన్ యూనివర్సిటీస్లో ఉంది. అన్ఫార్చునేట్గా మనకి ఇండియాలో ఇది లేదు. సో ఆ సిస్టమ్ని ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా చేయటం తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చేశాను. ఇప్పుడు నిజంగా ఆ రోజున మదలాస్తో డ్యాన్స్ చేసినప్పుడు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు మామూలుగా అయితే. కానీ తను అయిపోయిన తర్వాత షూటింగ్ చాలా హ్యాపీగా ఉంటాడు, ఎందుకంటే తనకి ఇష్టమైంది కాబట్టి. సో ఈ యాక్షన్ కూడా ఈ చివరిలో మన ఈ చివరిలో ఎండ్ వచ్చినప్పుడు సినిమాలో మీరు ఈ క్లైమాక్స్ అనేది అంటారు మీరు మామూలుగా. ఈ క్లైమాక్స్కి వచ్చినప్పుడు కూడా చాలా టఫ్ సీన్స్ ఉన్నాయి. ఈ నందిత కానీ హవీష్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు పర్ఫార్మెన్సు. అక్కడ కూడా ఆ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా అనిపిస్తుంది వాళ్ళకి మనం ఇష్టమైన పని చేయనిచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా పర్ఫామ్ చేస్తారని. అందుకనే ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అందులోనే అనే నాకు ఎటువంటి అనుమానం లేదు. డెఫినెట్గా మా వాళ్ళందరూ చాలా బాగా అందరూ చెప్పారు. ఇప్పుడు మా టీము, మా కిరణ్, మా దాసర్ కిరణ్ చాలా ఎక్స్ట్రాడినరీగా కోఆపరేట్ చేసి చాలా బాగా తీశాడు ఈ సినిమా అంతా కూడా ప్రొడ్యూసర్గా. అతను చాలా మంచి మనిషి. అలాగే మా విసు ఎక్స్ట్రాడినరీగా డైలాగ్స్ ఇచ్చాడు. నేను రోజు చెప్తున్నాను, విసు నీకు కాలరెత్తుకుని తిరిగే టైం వచ్చింది. నువ్వు ఇన్ని రోజులు నువ్వు చాలా వెనకమాల కింద అక్కడ ఉండేవాడు, చిన్నకృష్ణ గారి దగ్గర ఉండేవాడు, అసిస్టెంట్గా కింద హనుమంతుడిలాగా కూర్చుని ఉండేవాడు. ఇవాళ నువ్వు చాలా ఇదిగా మంచి డైలాగ్స్, నీ డైలాగ్స్ కూడా వల్ల నువ్వు మంచిది వస్తుందని చెప్పి నేను తనకు నువ్వు కాలరెత్తుకుని తిరగమని నేను రోజు అతనికి బాగా చాలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మా కిరణ్ కూడా, మా సిరిపురం కిరణ్ రిలీజ్ అయిన తర్వాత అంటున్నారు, కానీ నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఈ డైలాగ్స్ చూసిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం కొడతా ఉంది ఈ సినిమా, అందులో డౌట్ లేదు. అట్లాగే మా సిరిపురం కిరణ్ కూడా మంచి డైరెక్టర్గా ఆల్రెడీ నేను సక్సెస్ అయిపోయినట్టే గ్యారంటీ సార్ గోపాలకృష్ణ గారు. నేను చెప్తున్నా అతనికి అందరూ 100%, ఎందుకంటే చాలా బాగా చేశాడు ఈ సినిమాని. అంతా కూడా ఈ సినిమా ప్రమోషన్ తన ఓన్ సొంతంగా చేస్తున్నాడు. నిజంగా మొన్న ఆడియో చేశాడు, మళ్ళీ వాళ్ళు ఈ ఫంక్షన్ చేశాడు. ఇది కాకుండా కూడా వెబ్సైట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా తను ఇన్వాల్వ్ అయ్యి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గంటకి అసలు మేము ఊరుకున్నా కానీ తను ఊరుకోకుండా చాలా బాగా చేస్తున్నాడు. రోజు రామ్లీల ఆడియో సక్సెస్ మీట్కి ఇచ్చేసిన సోదరిమణులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మొదట టీజర్ లాంచ్కి వచ్చిన రాఘవేంద్రరావు గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేశారు. అలాగే ఆడియో లాంచింగ్కి వినాయక్ గారు, చాలా మంచి మనిషి వినాయక్ గారు అన్నయ్య, అలాగే బి గోపాల్ గారు, నా స్నేహితుడు బాబీ డైరెక్టర్ గారు, చోటకాయ నాయుడు గారు, మారుతి గారు, ఇంకా ఇండస్ట్రీలో ఉన్న పలువురు పెద్దలందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ఆడియోని లాంచింగ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆడియో సక్సెస్ మీట్లో కూడా ముందుగా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఆడియో సక్సెస్ అయిన తర్వాత మా రామ్దూత యూనిట్కి కుటుంబ సభ్యులుగా ఉంటూ తెలుగు సినీ పరిశ్రమకు ఒక పెద్ద దిక్కుగా రైటర్ అంటే ఇండియాలో గుర్తుకొచ్చే పరశుడు బ్రదర్స్. ఆ కళానికి ఉన్నంత బలం ఈరోజు కత్తికోడలేదు అనేది ఎన్నో సినిమాలతో నిరూపించి ఎప్పుడూ మా గుండెల్లో ఉండే పరశుడు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు. ఈరోజు ఈ ఆడియో సక్సెస్ అయిన తర్వాత నేను వచ్చి మాట్లాడతాను, ఆ రోజు కొన్ని కారణాల వల్ల రాలేకపోయానని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన గోపాలకృష్ణ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీనియస్ కూడా ఆయన మాకు అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చి ఆ సక్సెస్లో ఆయన కీలక పాత్ర వహించడం కూడా గుర్తు చేసుకుంటూ, ఈరోజు సక్సెస్ మీట్కి ఇందాక సాంగ్స్ గురించి మాట్లాడినప్పుడు చిన్న గారు ఈరోజు ఈ సక్సెస్ మీట్కి ప్రధానమైన కారణం చిన్న గారు భజన సాంగ్ ఒకటి, ఏవేవో కలలు, ఈ 2 సాంగ్స్, పువ్వుల్లో నువ్వే సాంగ్ ఒకటి, డైరెక్టర్ గారు తన నోటితో హమ్ చేసిన సాంగ్ ఒకటి, సెంటిమెంటల్ సాంగ్ ఒకటి, ప్రతి ఒక్క రికార్డింగ్ స్కోర్ కూడా అద్భుతంగా ఈ సినిమాకి పనిచేసి ఈరోజు సక్సెస్ మీట్లో ప్రౌడ్గా వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఇంత అద్భుతమైన సంగీతం ఇవ్వగలిగారు ఈ సినిమా ద్వారా అని చెప్పుకుంటూ మీ అందరి ఆశీర్వాదం కోరుతూ, ఈ సినిమాని కూడా ఈ నెల 27వ తారీఖు మన మల్టీ డైమెన్షన్ వాసు గారి ద్వారా, మన జగదీష్ గారి ద్వారా, అన్నయ్య ముత్యాల రమేష్ గారు ఇందాక మాట్లాడలేపారు, అన్నయ్య మాకు వెన్నంటుంటూ నా ప్రతి ఒక్క సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉంటూ నన్ను వెన్నంటూ భుజం తడుతున్న అన్నయ్య రమేష్ గారికి, అందరూ కూడా మంచి థియేటర్లో సినిమాని చాలా భారీ ఎత్తున రిలీజ్ చేసినందుకు కూడా వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సినిమా గురించి ఆడియో ఫంక్షన్లో అందరూ బీభత్సంగా మాట్లాడేశారు. రేపు సక్సెస్ మీట్, ఆడియో సక్సెస్ మీట్లో ఆడియో గురించి, సినిమా గురించి ఒక్క నిమిషం మాట్లాడేసి ముగిస్తాను. ఎందుకంటే సినిమా
50 days ఫంక్షన్ 100% ఈ సినిమా చేస్తాం, జీనియస్ చేస్తాం, ఇది కూడా 100% జరుగుతుంది. ఆ సక్సెస్ ఫంక్షన్లో అందరి గురించి బాగా మాట్లాడుకుందాం. మీ అందరు కూడా ఈ సినిమాకి పనిచేసిన శ్రీపురం కిరణ్ గారు మనసు పెట్టి ప్రేమతో గుండెతో చేశారు. 100% సక్సెస్ మనం కొడుతున్నామనే భగవంతుడు ఆశీస్సులు, ప్రేక్షకాభిమానుల ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. అలాగే బుచ్చిరెడ్డి గారు, లంకాల బుచ్చిరెడ్డి గారి సినిమాని మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఈ ఆడియో సక్సెస్ అయినా రేపొద్దున విజయం అయినా ఆయన ప్రధాన పాత్ర ఉందని గుర్తు చేసుకుంటూ, అలాగే గోపాల్ రెడ్డి గారు, ఆయన గురించి ఎంత చెప్పినా, సచిన గారు చెప్పినట్టు ఎంత చెప్పినా కానీ ఇంకా తరగని వ్యక్తి. మా అందరికి కూడా ఒక సొంత సోదరుడి కంటే కూడా ఎక్కువగా ప్రేమతో ఈ సినిమాని పనిచేసి ముందు కూడా ఆయనతో ఇంకొకరితో పని చేయలేము అనేంత విధంగా ప్రేమను సంపాదించుకున్నాం. ఆయన మనసులో మేము, మా మనసులో ఆయన, అంత మంచి స్నేహశీలి. అలాగే నందిత గారు, హీరోయిన్స్ అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు హీరోయిన్ అక్కడి నుంచి వచ్చి, ఇక్కడి నుంచి వచ్చి, ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్ నుంచి వచ్చి ఏదో రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఒక పచ్చ తెలుగుంటి అమ్మాయి చక్కగా అందరికి కోఆపరేట్ చేస్తూ ఇచ్చిన డేట్స్ చక్కగా సినిమాని కంప్లీట్ చేయడానికి ప్రధానమైన వ్యక్తి తను నందిత గారు. ఆమెకి ఈరోజు సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈరోజు ఇంత గ్రాండ్గా పిక్చర్ రావడానికి కూడా కారణం తన కోఆపరేషను. అలాగే స్పెషల్ సాంగ్లో యాక్ట్ చేసిన హీరోయిన్గా చాలా సినిమాలు నటించి హిందీ సినిమాల్లో, తెలుగు సినిమాల్లో మదాలస శర్మ గారు, తనకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రత్యేకంగా చిన్న అన్నయ్య రీ రికార్డింగ్ స్కోర్ అంటే చెప్పవలసిన లేదు, 100% ఎక్సలెంట్గా చేశాడు. అలాగే చివరిగా అభిజిత్ మంచిగా ఈ సినిమా ద్వారా మంచి మార్కులు సంపాదించుకుంటాడు, మంచిగా ఆర్టిస్ట్గా ఆయన ఇంకా ముందు మంచి హీరోగా నిలదొక్కుంటాడు. ప్రధానమైన ఈ సినిమా చేయడానికి ప్రధానమైన కారణం ఆ క్యారెక్టర్కి కథ చెప్పిన తర్వాత హవీష్ గారే న్యాయం చేయగలడు అని అనుకొని తన ఇంటికి వెళ్ళి తనకి కథ చెప్పి వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ మదర్కి అందరికి చెప్పి సింగిల్ డేలో ఓకే చేసుకొని సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు హ్యాపీగా, ఎనర్జెటిక్గా సినిమాలో తను ఎంత ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాడనేది డిఫరెంట్ షేడ్స్లో తను ఈ రోజు కూడా ఆడియో ఫంక్షన్లో అంత బాగా మాట్లాడి దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడంటే ఆ సినిమా ఎంత బాగా వచ్చిందనేది ఆడియన్స్గా మీరు అర్థం చేసుకోగలరని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జీనియస్లో ఒక డిఫరెంట్ షేడ్ ఉన్న రోల్ చేశారు, దీంట్లో క్వైట్ ఆపోజిట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ ఏ క్యారెక్టర్ అయినా ఇతను చేయగలడు. డ్యాన్స్ ఎరగొట్టేయగలడు, ఫైట్స్ ఎరగొట్టేయగలడు, ఒక డైలాగ్ వెర్షన్, ఒక సెంటిమెంట్ మాడ్యులేషన్ని 100% దాని కళ్ళంటి నీళ్ళు తెప్పించగలడు. అన్ని షేడ్స్ ఉన్న రోల్స్ చేసి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన హవీష్ గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. 100% మీరు హిట్ కొట్టబోతున్నాం మనం ఈ సినిమా ద్వారా, ఏమైనా రాసేసుకోవచ్చు, దాంట్లో క్వశ్చన్ లేదండి. ఇంకా అలాగే విసు గారి గురించి మాట్లాడకపోతే నా గురించి మాట్లాడలేదంటారు. ఆయన 100% మీ గురించి రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడతారు ఈ సినిమా అయిన తర్వాత విసు గారు, ఎందుకంటే ట్రైలర్లోనే ఎరగొట్టేశారు. అలానే ఇండస్ట్రీ అందరి పెద్దల ఆశీస్సులు మీకు ఉంటాయి, ఇంకా మంచి గాడ్ బ్లెస్ యూ, ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే అందరి గురించి మాట్లాడేసాం. సినిమా గురించి మీ అందరికీ 2 చేతులు జోడించి ఈ సినిమాని మీరు అందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మంచి విజయాన్ని అందించాలని వేడుకుంటూ, ఈరోజు మేము చేసే ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి నడకలో మాకు వెన్నంటూ ఉండి నడిపిస్తున్న మంచి ఉన్నతమైన ఆయన గురించి ఇందాక విసు గారు ఒక చెప్పారు, అలాంటి వజ్రాలని బయటికి పంపించే ఒక మంచి వ్యక్తి అంటే స్టూడెంట్స్ ద్వారా, విద్య ద్వారా, జ్ఞానం ద్వారా ఈరోజు సొసైటీకి ఇస్తున్న వ్యక్తి కోనేరు సత్యనారాయణ గారికి కూడా మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఈ రామదూత యూనిట్ తరపున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఎప్పుడు మీ ఆశీస్సులు మనస్ఫూర్తిగా మాకు ఇలానే కొనసాగుతూ ఉండి ఇంకా మంచి సినిమాలు తీయడానికి మీ తోడ్పాటు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఏ మూవీ చేసినా రామదూత తరపున ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, మనసుతో కానీ, ప్రేమతో కానీ, ఆప్యాయత కానీ, ఏ రకంగా అయినా సరే అందరూ హృదయపూర్వకంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న పాత్రికేయ సిబ్బందికి, ప్రింటింగ్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, వెబ్సైట్స్కి, ఎఫ్ఎం వాళ్ళకి, అలాగే సినిమా మ్యాగజైన్స్ ఎడిటర్స్ అందరికి కూడా, ఆల్ టెక్నీషియన్స్ అందరికి కూడా, అలాగే మనస్ఫూర్తిగా ఈరోజు కూడా ఈ శ్రేయస్ మ్యూజిక్ శ్రీనివాస్ కూడా సోదరుడు, ఇందాక అందరూ పిలిచి అప్రిషియేట్ చేస్తున్నారంటే అతను కష్టం, అతని ఎఫర్ట్ ఎంత బాగా ఉందో, ఈ ఒక్క సినిమాని కాదు ప్రతి సినిమాని అలానే ప్రేమించేస్తాడు అతను. అలానే ఇంకా అతని వ్యాపార రంగంలో ఇంకా ముందుకు రావాలి మనస్ఫూర్తిగా బ్లెస్ చేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ మరి ఇక్కడతో ఈ ఆడియో లాంచ్ సక్సెస్ మీట్ని సభా కార్యక్రమాన్ని ఇక్కడతో ముగిస్తున్నాం. మరి పెద్దలందరినీ కూడా ఇంకాసేపు కూర్చోవలసిందిగా కోరుతున్నాను, ఎందుకంటే చివరిగా ఇందాకటి నుంచి మనం అంతా మాట్లాడుకున్నాము, భజన భజన రామ్ భజన పాటని వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.
మంచి బోర్డే నీ సొంతలో సింగరేణి తప్పేస్తా నీ సొంతని అరే అరే నీ సొంతలో సింగరేణి తప్పేస్తా నీ సొంతని నీ చూపు గుచ్చే కంటాన్ని నొప్పు అంటే సూదిలో దారాన్ని పగిలింది రా చిడత అమ్మ సిడతల పరావో అవిష్ గారు can we have you? అవిష్ and Mithi on stage. అవిష్ గారు వస్తున్నారా? Mithi, can we have you on stage? Come on. Come on. Okay, Mithi at least. Madalasa, can we have you on stage? Come on, man. ఇప్పుడు వినాల్సిందే, ఇప్పుడు తప్పదు. మీద పండ్లేస్తానే ఒళ్ళంతా పూలతో కప్పేస్తానే Okay, let's hear it for Avish. గుర్రాలను ఎక్కిస్తానే నీ సూపుకి సోలన్నీ పేరుస్తానే సీను సీనుకి నువ్వు షైన్ అవుతావే Max, you need to pull him on stage.